Back to you, sir. All the best. Thank you so much for the lovely introduction, sir. సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి, ఫస్ట్ విషెస్ కాబట్టి. సో నా పేరు హేమంత్ కుమార్. సో ఈరోజు సెషన్ నేను తీసుకుంటున్నాను. సో స్క్రీన్ షేర్ చేస్తాను, వెంకటేష్ గారు ఒకసారి కన్ఫర్మ్ చేయండి నాకు. షేర్ అవుతుందా సార్? Yes, sir. Yes. ఓకే, స్టార్ట్ చేద్దామా సెషన్? Yes, sir. ఓకే సార్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు సెషన్ కంటే ముందు కూడా నేను అందరు మీతోటి ఒకసారి ఇంటరాక్టివ్ సెషన్ లాగా తీసుకుందాం అనుకుంటున్నాను. నేను ఒక్కడే మాట్లాడడం కాదు, మీరు కూడా చాట్ బాక్స్ ద్వారా నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఐ వాంట్ ఇట్ టు బి టూ-వే కమ్యూనికేషన్ అండి. సో దీనికంటే ముందు కూడా మనం అందరం కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కనెక్ట్ అయ్యాము ఈ సెషన్కి. సో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తున్నారని చెప్పి. సో నేనైతే హైదరాబాద్ని రిప్రజెంట్ చేస్తున్నాను అండ్ వెంకటేష్ గారు కూడా హైదరాబాద్ని. సో ఒక్కసారి మీరు కూడా ఏ సిటీ నుంచి మీరు రిప్రజెంట్ చేస్తున్నారని తెలుసుకోవడానికి నాకు జస్ట్ మీరు మీ చాట్ బాక్స్ ఓపెన్ చేసి ఏ సిటీ అయితే రిప్రజెంట్ చేస్తున్నారో చాట్ బాక్స్లో ఒకసారి టైప్ చేయండి. సో దట్ వీ కెన్ గెట్ టు నో ఈచ్ అదర్. అంటే ఏ సిటీ నుంచి మనం రిప్రజెంట్ చేస్తున్నాం అనేది జస్ట్ ఒక 2 minutes. సో చాట్ బాక్స్కి వెళ్ళండి, చాట్ బాక్స్ వెళ్ళి ఒక్కసారి మీరు సిటీ పేరు టైప్ చేయండి. నేను కూడా టైప్ చేస్తాను. సో అనంతపూర్, పాలకొల్లు, మాటేరు, వరంగల్, హైదరాబాద్, విశాఖపట్నం, ఊటీ, తుమ్కూర్, ఏటీపీ, రాయదుర్గ్, ధర్మవరం, గుంటూరు, వైజాగ్, బాపట్ల, కర్నూలు, కొవ్వూర్, శ్రీనివాస్ ఫ్రమ్ హైదరాబాద్, గుంటూరు, వైజాగ్, యానం. సో నైస్ టు సీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ అండి. సో దిస్ ఇస్ అ బ్యూటీ ఆఫ్ దిస్ నెట్వర్క్. మనము ఒక దగ్గర ఉండి ఇన్ని డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న వ్యక్తులతోటి మనము ఈ బిజినెస్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇన్ని ప్లేసెస్లో మన బిజినెస్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. సో నియర్ జిన్నూరు. సో నేను కూడా ఈ ప్లేసెస్ అన్ని కూడా కొన్ని ఫస్ట్ టైం వింటున్నాను. పెనుగొండ. సో నైస్ టు సీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ అండి. సో సెషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో లవ్లీ. సో అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అండి, నేను ఒక సెషన్ అనేది షార్ట్ అండ్ స్వీట్గా తీసుకుంటాను. కీప్ ఇట్ సింపుల్ అండ్ షార్ట్ అని చెప్పి KISS అనే ఫామ్లో ఫాలో అవుతాను. 45 minutes కనుక నాతోటి ఎవరైతే ట్రావెల్ చేస్తారో, అంటే నాతోటి ఈ సెషన్లో యాక్టివ్గా ఉంటారో, ఈ సెషన్ అదే మీకు కంపల్సరీగా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతకుముందుకు మీరు వెస్టీజ్ గురించి చాలాసార్లు వినిండొచ్చు. వినడానికి, అర్థం చేసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. మీ అందరికీ కూడా ఈ సెషన్ ద్వారా వెస్టీజ్ అనే బిజినెస్ ఆపర్చునిటీ క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పడం నా బాధ్యత అండి. సో ఎవరికైతే 45 minutes టైం ఉందో ఈ సెషన్లో ఉండండి. 45 minutes కన్నా తక్కువ టైం ఉంది నాకు లేదు అనుకుంటే ఈ సెషన్ అనేది మీరు ఇప్పుడే ఎగ్జిట్ అవ్వండి. ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ డేంజరస్ నాలెడ్జ్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఒకటి అర్థమవుతుంది, వాళ్ళు ఒకటి బయట రిప్రజెంట్ చేస్తారు. సో ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్, మీ ఫోన్స్ ఏవైతే ఉంటాయో ఒకసారి మీరు అన్ని కూడా పోస్ట్పోన్ చేసుకోండి. ఒక 45 minutes ట్రావెల్ చేయండి. డెఫినెట్గా మీ అందరికీ కూడా 45 minutesలో మాక్సిమం క్లారిటీ తోటి బిజినెస్ ఆపర్చునిటీ అనేది షేర్ చేస్తాను. సో లెట్స్ గో అండి, సెషన్లోకి ఎంటర్ అవుదాం. సో ఈ కాలంలో మీరు చూసుకున్నట్టయితే COVID-19 వచ్చిన తర్వాత చాలా మందికి మంచి గుణపాఠం ఏమొచ్చింది అంటే దేర్ షుడ్ బి ఆల్వేస్ ఎ ప్లాన్ బి ఇన్ లైఫ్ అండి. సో ఎందుకంటే చాలా మంది కూడా జాబ్స్ చేసుకుంటున్నారు, హ్యాపీగా లైఫ్ లీడ్ అవుతుంది. సడన్గా కరోనా వైరస్ అనేది వచ్చేసింది అటాక్. సో అయిపోయిన తర్వాత ఏమైందంటే చాలా కంపెనీస్లో లాసెస్ ఇన్కర్ అవ్వడం జరిగింది. సో పీపుల్ని ఏంటంటే డౌన్ గ్రేడ్ చేయడం స్టార్ట్ చేశారు. డౌన్ గ్రేడింగ్ అంటే తీసేయడం స్టార్ట్ చేశారు అండ్ ఉన్న శాలరీని కట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఫుల్ శాలరీ పే చేయలేని పరిస్థితి ఉందన్నమాట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఏమైపోయిందంటే వాళ్ళు ప్లాన్ చేసుకున్న ఎక్స్పెన్సెస్ లైక్ హౌస్ లోన్ కానీ, కార్ లోన్ కానీ, ఈఎంఐస్ కానీ, వాళ్ళ పర్సనల్ ఎక్స్పెండిచర్స్ కానీ అన్నీ కూడా సతమతం అయిపోయినాయి, అంటే ఉల్టా అయిపోయినాయి అనమాట. సో ఈ కాలంలో ఏమైపోయిందంటే ఉన్న యాక్చువల్ ఇన్కమే జీరో అయిపోతే వాళ్ళు సస్టైన్ అవ్వడమే చాలా కష్టం అయిపోయిన రోజులు ఉన్నాయి. సో ఆ కాలంలో ఏంటంటే 2 చేతులతో సంపాదిస్తే గొప్పవాడు అంటుండే. ఈ కాలంలో 2 చేతులతో సంపాదించినా కూడా మనం ఒక నార్మల్ మిడిల్ క్లాస్ లైఫ్లోనే బతకగలుగుతున్నాం. సో అట్లా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే స్క్రీన్ పైన టూత్ పేస్ట్ 1990లో 8 రూపీస్ ఉందండి. అదే ఇప్పుడు 2010లో 45 రూపీస్ ఉంది. 2025 వచ్చేసరికి 155 రూపీస్ అవుతుంది. దిస్ ఇస్ యాజ్ పర్ KPMG రిపోర్ట్ అండి. సో ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఇప్పుడు ఈ కాలంలో చూసుకుంటే రేట్స్ అనేవి చాలా హైగా స్పీడ్గా పరిగెడుతున్నాయి. వెరాజ్ మన శాలరీస్, మన ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్లోగా హైక్ అవుతున్నాయి. సో ఎవరికైతే ఇప్పుడు 2020లో 50,000 శాలరీ ఉందో అది బేసిక్ శాలరీ అనమాట. ఒకప్పుడు 50,000 శాలరీ అంటే చాలా హై శాలరీ అనమాట. చాలా సేవింగ్స్ చేసుకోవచ్చు అనే ఫీలింగ్ ఉంటుండే. ఇప్పుడు 50,000 వస్తే జస్ట్ మీకు ఏంటంటే బతకగలుగుతాం అంతే.
సో మనకంటూ ఒక 1,00,000 రూపీస్ సాలరీ 2025 వరకు వచ్చినా కూడా అది ఒక రిచ్ సాలరీ కాదు, అదొక నార్మల్ బేసిక్ సాలరీ అనమాట. సో ఎవరైతే ఆల్రెడీ ఇప్పుడు 25,000 30,000 బ్రాకెట్లో ఉన్నారో వాళ్ళకి ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇప్పుడు ఉన్న పలంగా వాళ్ళ జాబ్ వెళ్ళిపోతే నా ఇన్కమ్ జీరో, అంటే నెక్స్ట్ మంత్ నాకు అకౌంట్లో ఒక్క రూపాయి కూడా పడదు, ఏ సోర్సెస్ లేవు అనుకుంటే వాళ్ళకు కూడా ఈ సెషన్ చాలా చాలా ఇంపార్టెంట్. దేర్ షుడ్ బి ఎ ప్లాన్ బి. ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు వెస్టీజ్లో రాకముందుకు లైక్ నేను కూడా జాబే సర్వసం అనుకునేవాడిని. తర్వాత లేటర్ ఆన్ ఏవైతే ఎక్స్పెన్సెస్ నేను చూస్తున్నానో లైఫ్లో అవన్నీ కూడా మనకి ఏంటంటే సరిపోతలేవు. సో దాని ప్రకారంగా నేను వెస్టీజ్లో ఎంటర్ అయ్యాను. ఇప్పుడు నా జాబ్ నేను కోల్పోయినా కూడా ఎగ్జాంపుల్ బికాస్ ఆఫ్ కోవిడ్ కానీ ఇంకో వైరస్ రావడం వల్ల కూడా నాకు వెస్టీజ్ అని ఒక బ్యాకప్ ఉంది. సో అట్లా ఒక ప్లాన్ బి అనేది ఉంది. ఆ ప్లాన్ బి అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సో ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే అనదర్ సర్జికల్ స్ట్రైక్ ఆన్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ అకార్డింగ్ టు న్యూ ఏజ్ రూల్ పాస్ బై మోడీ గవర్నమెంట్, యువర్ టేక్ హోమ్ సాలరీ మే రెడ్యూస్ ఫ్రమ్ ఏప్రిల్ 2021. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర కూడా రెవెన్యూ లేదు. ఆ రెవెన్యూ ఉంటేనే వాళ్ళు సాలరీ రూపంలో, బోనస్ రూపంలో, పే కమిషన్ రూపంలో వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో గవర్నమెంట్ దగ్గరనే రెవెన్యూ లేనప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు హైక్ ద సాలరీస్ అండి. సాలరీస్ పెంచడం చాలా కష్టం అయిపోతుంది. సో అందుకే మనం ఏంటంటే ఒక ప్లాన్ బి అనేది కంపల్సరీ ఉండాలి, ఇవన్నిటికీ రెడీ ఉండాలి. సో ఇప్పుడు కనుక చూసుకుంటే ఎవరైతే ఈ సెషన్లో వచ్చారో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుందండి. సో మంచి డబ్బు సంపాదించుకోవాలి ఉన్న రోజుల్లో, ఒక మంచి ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు ఆల్రెడీ సెషన్లో. సో స్టూడెంట్స్కి కూడా గోల్ ఏముంటుందంటే వచ్చి మంచి ఒక బైక్ తీసుకోవాలి అనే ఒక గోల్ ఉంటుంది, డ్రీమ్ ఉంటుంది వాళ్ళకు. మంచి కార్ తీసుకోవాలి, సో మంచి ఇల్లు తీసుకోవాలి, రెస్పెక్ట్ ఉండాలి సమాజంలో. అండ్ ఇంకోటి మోర్ ఓవర్ ఏంటంటే ట్రావెలింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ట్రావెల్ చేయాలని చాలా ఉంటుంది. అండ్ ఇంకోటి నా పర్సనల్ ఫేవరెట్ ఏంటంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్. అంటే ఆ, నా మమ్మీ డాడీ కానీ, మా వైఫ్ కానీ, మా బాబు కానీ ఎవరు ఏది అడిగినా కూడా నేను వాళ్ళకు వద్దు తర్వాత చూసాము అనకుండా వాళ్ళకు ఇప్పించే అంత ఫ్రీడమ్ ఉండాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. దానికోసం వచ్చాను. అండ్ చాలా మంది హెల్తీ లైఫ్ స్టైల్ కోసం వచ్చారు. సో మీరు ఈ స్క్రీన్ పైన ఏవేవైతే కనిపిస్తున్నాయో మీ ఓన్గా మీ డ్రీమ్ ఏందో ఒక్కసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి. సో నాది కూడా గోల్, నేను ఒకసారి నా చాట్ బాక్స్లో టైప్ చేస్తాను. సో నాకంటూ నా పర్సనల్ ఫేవరెట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండి. సో మీ సొంతగా ఈ స్క్రీన్ పైన ఉండే దాటిలో మీకు ఏదైతే కళ ఉందో అది ఒక్కసారి రాయండి. సో అది కంపల్సరీ సెషన్ అయిపోయిన తర్వాత మీకు నిజం అవుతుంది రాబోయే కాలంలో. సో అందరు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ హౌస్ అంటున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి టైప్ చేసినందుకు. సో మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ అనేది ఫుల్ఫిల్ అవ్వడానికి దిస్ ఈస్ అ రైట్ ప్లాట్ఫామ్ అండి. సో అది ఎలా ఫుల్ఫిల్ అవుతుంది, మీరు నచ్చిన డ్రీమ్ బైక్ కానీ, డ్రీమ్ కార్ కానీ, ఇల్లు కానీ మీరు వెస్టీస్ ద్వారా ఎలా తీసుకోవచ్చో నేను మీకు ఫర్దర్గా సెషన్లో నేను మీకు రివీల్ చేస్తానండి. ఓకే. సో యాజ్ పర్ రాబర్టిక్ కియోసాకి అండి, ప్రపంచంలో డబ్బులు సంపాదించే వాళ్ళు 4 రకాలుగా ఉంటారు. ఫస్ట్ ఏంటంటే నాలాగా అనమాట, ఎంప్లాయీస్. సో నాకు జాబ్ ఉంది కానీ టైం లేదు, మనీ ఉంది. ఎందుకు టైం లేదు అంటే నేను మార్నింగ్ 9కి జాబ్ ఎక్కితే ఈవినింగ్ 7 ఆర్ 8 వరకు లాగిన్లో ఉంటాను. అండ్ తర్వాత ఒక 2 అవర్స్ ఫ్యామిలీతో స్పెండ్ చేసి పడుకుంటాను, నెక్స్ట్ డే మళ్ళీ లాగిన్. సో సాటర్డే సండే నాకు వీక్ ఆఫ్ ఉంటుంది. సో ఇలా నా దగ్గర ఏంటంటే టైం లేదు బట్ మనీ ఉంది. సో వెరాజ్ ఇంకో రకమైన పీపుల్ ఉంటారు, వీళ్ళు ఏంటంటే ఒకరి కింద జాబ్ చేయడం వీళ్ళకి ఇష్టం ఉండదు. సపోజ్ ఒక మెకానిక్ ఉన్నాడు, అతను జాబ్ నేర్చుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే వాళ్ళు ఓన్గా మెకానిక్ షెడ్ పెట్టుకుంటారు. ఇంకోటి ఏంటంటే డాక్టర్స్ ఉన్నారు, ఓన్గా వాళ్ళు ఏంటంటే క్లినిక్ పెట్టుకుంటారు. సో వీళ్ళ దగ్గర కూడా ఏంటంటే టైం ఉండదు బట్ మనీ ఉంటుంది. ఎందుకు టైం ఉండదు అంటే వాళ్ళు వాళ్ళ టైంని ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే వాళ్ళకి మనీ వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి శాలరీ వస్తుంది, ఎండ్ ఆఫ్ ద ఇన్కమ్ వస్తుంది, బట్ మనీ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ టైం అయితే ఉండదు. సో వేరే ఇంకో థర్డ్ పీపుల్ ఏంటంటే వీళ్ళు మనీ కోసం పనిచేయరు, మనీయే వీళ్ళ కోసం పనిచేస్తుంది, డబ్బు వీళ్ళ కోసం పనిచేస్తుంది. వీళ్ళు వచ్చేసి ఇన్వెస్టర్స్ అండి. ఇంకో రకం ఏంటంటే బిజినెస్ ఓనర్స్. వీళ్ళు ఏంటంటే ఒక సిస్టమ్ని బిల్డ్ చేస్తారు ఓవర్ ద పీరియడ్. ఆ బిజినెస్ బిల్డ్ చేయడం ద్వారా ఆ సిస్టమ్ వీళ్ళకు పనిచేస్తుంది. అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే టైం ఉంటుంది, మనీ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మనం యాక్టివ్గా ఉంటేనే డబ్బులు వస్తాయి, రైట్ సైడ్లో మనం యాక్టివ్గా లేకపోయినా కూడా డబ్బులు వస్తాయి. సో లెఫ్ట్ సైడ్లో ఏంటంటే ట్రేడింగ్ టైం ఫర్ మనీ స్టార్టింగ్ ఓవర్ ఎవ్రీ డే అట్ జీరో. అంటే నేను ఈ రోజు జాబ్ చేస్తే నా శాలరీ కౌంట్ అవుతుంది, రేపు నేను జాబ్ చేయకపోతే నా శాలరీ కౌంట్ అవుతుంది. సో దట్ మీన్స్ నా ప్రెజెన్స్ అనేది యాక్టివ్గా ఉండాలి, అప్పుడైతేనే నాకు డబ్బులు వస్తాయి. సపోజ్ నేను ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది,
సడన్ గా నాకు జాబ్ స్టార్ట్ అయిపోయింది, ఆఫీస్కి రమ్మన్నారు. సో నేను నా బైక్ వేసుకొని వెళ్తున్నాను. ఎగ్జాంపుల్ బై మిస్టేక్ నాకు బైక్ అనేది చిన్న యాక్సిడెంట్ అయి స్కిడ్ అయి పడిపోయాను. సో నాకు వచ్చేసి డాక్టర్ ఏమన్నారు, 1 year వరకు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, లేదంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది లైఫ్లో అని అంటారు. సో నేను ఆ బెడ్ రెస్ట్ తీసుకోవడానికి రెడీగా ఉంటే నా ఇన్కమ్ ఒక్క ₹1 కూడా ఎక్స్ట్రా రాదు. ఎందుకు అంటే నాకు శాలరీ వస్తేనే నాకు డబ్బులు వస్తాయి నా అకౌంట్లో. సో ఇప్పుడు నేను 1 year బెడ్ రెస్ట్లో ఉంటే నేను వర్క్ చేయలేను. సో నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో. దట్ మీన్స్ యాక్టివ్గా ఉంటేనే డబ్బులు లెఫ్ట్ సైడ్లో. రైట్ సైడ్లో ఏంటంటే మనం యాక్టివ్గా ఉన్నా లేకపోయినా వాళ్ళు ఒక సిస్టమ్ బిల్డ్ చేశారు. మనీ అనేది వాళ్ళ కోసం పనిచేస్తుంది కాబట్టి డబ్బులే వాళ్ళకు ఆటోమేటిక్గా వస్తాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ₹1,00,00,000 ఉంది ఒక పర్సన్ దగ్గర. అతను బ్యాంక్లో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. సో ఎవ్రీ మంత్ అతను ఉన్నా లేకపోయినా ఆయన అకౌంట్లో ఇంట్రెస్ట్ మనీ అనేది ఎవ్రీ మంత్ క్రెడిట్ అయిపోతాయి. సో ఇక్కడ బిజినెస్ ఓనర్స్ కూడా రిలయన్స్ గానీ, టాటా గానీ, బిర్లా గానీ, ఎయిర్టెల్ గానీ వీళ్ళంతా కూడా బిజినెస్ అనేది ఒక సిస్టమ్ ద్వారా సెటప్ చేశారు. వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళ ఇన్కమ్ అనేది ఎప్పుడు కూడా జీరో అవ్వదు. పెరుగుతుంది కానీ తగ్గదు. సో మీకు ఇక్కడ ఈ సెషన్ ద్వారా ఏందంటే లెఫ్ట్ సైడ్ అంటే యాక్టివ్ ఇన్కమ్ నుంచి పాసివ్ ఇన్కమ్ అంటే బిజినెస్ ఓనర్ ఇన్వెస్టర్కి ఎలా వెళ్ళాలి అనేది ఈ సెషన్ ద్వారా మీరు తీసుకోవచ్చు. సో చాలా మంది ఏంటంటే ఒక రైట్ సైడ్లో వెళ్ళడానికి చాలా మంది బ్యాక్ స్టెప్ వేస్తారు. ఎందుకు బ్యాక్ స్టెప్ వేస్తారంటే సార్ రైట్ సైడ్లో ఇన్వెస్టర్ కావడానికి, బిజినెస్ అవ్వడానికి మనకి ఏం కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ కావాలంటే మన దగ్గర లేదు సార్, అందుకే నేను చేయలేకపోతున్నాను అంటారు. ఇంకోటి ఏంటంటే ఒక ఐడియా కానీ నాలెడ్జ్ కానీ కావాలి. అంటే నాలెడ్జ్ అంటే హ్యూజ్ నాలెడ్జ్ కావాలని వాళ్ళ ఇంటెన్షన్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఒక బిజినెస్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయాలంటే హ్యూజ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటారు. అండ్ చాలా ఎఫర్ట్ పెట్టాలి సార్ బిజినెస్లో. అదే జాబ్లో అయితే మనం 9 to 6 చేసామా వెళ్ళిపోయామా, కానీ బిజినెస్లో అలా కాదు, చాలా హెడేక్ ఉంటుంది, ఎఫర్ట్స్ చాలా పెట్టాలంటారు. అండ్ ఇంకోటి బిజినెస్లో ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది సార్. మనం ఏదైతే బిజినెస్ పెడతామో అది క్లిక్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, లాస్ రావచ్చు, ప్రాఫిట్ రావచ్చు. సో రిస్క్ సార్ మేము ఎందుకే చేయలేము అంటారు. ఇంకోటి ఏంటంటే కాంపిటీషన్. మనం ఏదైతే బిజినెస్ పెడుతున్నామో ఆ బిజినెస్కి ఆపోజిట్గా ఇంకోవాడు సేమ్ కాన్సెప్ట్ తోటి బిజినెస్ పెడితే ఆ కాంపిటీషన్ని తట్టుకునే ఏదైతే ఉందో మనకు రిస్క్ తీసుకోవాలన్నమాట. సో కాంపిటీషన్ని బేర్ చేసే అంత సత్తా కూడా మనకు ఉండాలి. సో ఇవన్నీ ఎలిమెంట్స్ అనేవి మనకు ఏంటంటే బ్యాక్ స్టెప్ వేయడానికి రీజన్స్ అనమాట. ఇన్వెస్ట్మెంట్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ఎఫర్ట్స్, రిస్క్, కాంపిటీషన్. సో మీకేందంటే నేనేమంటానంటే ఇవన్నీ లేకుండా స్టార్ట్ వేర్ యూ ఆర్, యూజ్ వాట్ యూ హ్యావ్, డూ వాట్ యూ కెన్. అంటే మీ దగ్గర అయితే ఏదైతే ఉందో మీరు ఏదైతే చేయగలుగుతారో అదే చేద్దాం. సో ఏం సార్ ఎలా అంటే మనము ఏవైతే డైలీ మార్నింగ్ లేవగానే నైట్ వరకు ఏవైతే డే టు డే ఐటమ్స్ యూజ్ చేస్తామో దాని ద్వారా ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉందని చెప్తాను. ఏంది సార్ ఆ బిజినెస్ ఆపర్చునిటీ అంటే మార్నింగ్ లేవగానే టూత్ బ్రష్ కావాలి, మనకు టూత్ పేస్ట్ కావాలి, ఫేస్ వాష్ కావాలి, సోప్ కావాలి, షాంపూ కావాలి, కండిషనర్ కావాలి, బాడీ టాల్ కావాలి, డియోడ్రెంట్, కుకింగ్ ఆయిల్, టీ, కాఫీ కావాలి, డిటర్జెంట్ పౌడర్ కావాలి, ఎక్సెట్రా. అండ్ చాలా ఉంటాయి. సో బేసిక్గా నేను ఇవి తీసుకున్నాను. ఇవన్నీ యూటిలైజ్ చేసుకుంటూ వాడుకుంటూ ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంటే ఎలా ఉంటుంది. ఎస్. సో నార్మల్గా ఈ ఐటమ్స్ ప్రతి ఒక్క పర్సన్ గొప్పవాడి నుంచి పేదవాడి నుంచి మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్, ఏ క్లాస్ తీసుకున్నా కూడా కంపల్సరీ నేను చెప్పిన ఐటమ్స్ వాడాల్సిందే ఎవ్రీ డేలో. సో ఇవన్నీ ఒక కామన్ మ్యాన్ ఎక్కడ తీసుకుంటాడంటే ఈ కాలంలో అందరి ఫేవరెట్ డీమార్ట్లో తీసుకుంటున్నారు. అండ్ ఇంకో కొంతమంది అయితే బిగ్ బజార్లో తీసుకుంటారు, ఇంకా కొంతమంది రిలయన్స్ మార్ట్లో తీసుకుంటారు, ఇంకో కొంతమంది కిరాణా షాప్లో తీసుకుంటారు. సో ఇక్కడ మీకు ఏమొస్తుంది అంటే ఒక ప్రోడక్ట్ వస్తుంది అండ్ డిస్కౌంట్ వస్తుంది. సో నేనేమంటానంటే చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. ఏం సార్ షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుందా అంటారు. ఎస్, షాప్ చేంజ్ చేస్తేనే జస్ట్ లైఫ్ చేంజ్ అయిపోయింది. అండ్ ఈ సెషన్లో ఇంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షాప్ చేంజ్ చేసుకున్నందుకే వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ అయిపోయింది. ఆ షాప్ పేరే వెస్టీజ్, VESTIGE, వెస్టీజ్ అండి. ఇక్కడ మీకు ఏమొస్తుందంటే ప్రోడక్ట్స్ వస్తాయి డీమార్ట్లో దొరికినట్టే, అండ్ ఇక్కడ కూడా మీకు డీమార్ట్లో దొరికినట్టే, రిలయన్స్లో దొరికినట్టే, బిగ్ బజార్లో దొరికినట్టే డిస్కౌంట్స్ కూడా వస్తాయి. ఈ ఇంకోటి ఫ్యాక్టర్ ఏంటంటే ఇన్కమ్ ప్లస్ లైఫ్ స్టైల్. డీమార్ట్లో లేనిది, బిగ్ బజార్లో లేనిది, రిలయన్స్ మార్ట్లో లేనిది ఇక్కడ వెస్టీజ్లో ఉన్నది. నేను ఎందుకు వచ్చాను, మీ అందరినీ ఎందుకు ఇన్వైట్ చేశామంటే ఇన్కమ్ ప్లస్ లైఫ్ స్టైల్. ఒక లైఫ్ స్టైల్ కావాలి, ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అనుకుంటే లైఫ్ స్టైల్ ఇన్కమ్ ప్లస్ ఆపర్చునిటీ కోసం వచ్చాం. సో ఇక్కడ మీకు ఏంటంటే వెస్టీజ్ అని చెప్పారు సార్, బాగానే ఉంది, బట్ ఈ కంపెనీ ఏంది, నేను ఎప్పుడు వినలేదు అని అంటారు. సో కంపెనీ ప్రొఫైల్ అనేది మీకు చెప్తానండి షార్ట్ అండ్ స్వీట్గా. ఇది వచ్చేసి ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. సో స్టార్టెడ్ ఇన్ 2004 బై 3 గ్రేట్ జెంటిల్మెన్ అండి. మిడిల్లో కూర్చున్న పర్సన్ పేరు మిస్టర్ గౌతమ్ బాలి, రైట్లో ఉన్న పర్సన్ పేరు కన్వర్బీర్ సింగ్, అండ్ లెఫ్ట్లో ఉన్న దీపక్ సూద్. ఈ ముగ్గురు కలిసి 2004లో స్టార్ట్ చేశారు. జస్ట్ 2 ప్రోడక్ట్స్ ఉండే అండి అప్పట్లో మన దగ్గర. ఇప్పుడు ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపిస్తాను. వీళ్ళ విజన్ ఏంటంటే టు హెల్ప్ పీపుల్ టు లివ్ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దర్ ఓన్ టర్మ్స్. సో ఇక్కడ కంపెనీ ప్రొఫైల్ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే నంబర్ 1 ర్యాంక్ ఇన్ ఇండియా అండి.
ఇండియా మొత్తంలోనే నంబర్ 1. అండ్ మోర్ దెన్ 2 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. నేను కూడా ఈ కంపెనీలో ఒక డిస్ట్రిబ్యూటర్. ఇలా నాలాగా 2 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ మనకు డీమార్ట్ లాగా స్టోర్స్ ఎలా ఉన్నాయో ఫిజికల్ స్టోర్స్, అలా వెస్టీజ్లో కూడా స్టోర్స్, ఫిజికల్ స్టోర్స్ 4000 స్టోర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. అండ్ ఇంతకుముందు మీకు చెప్పాను కదా ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి. ఈ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 2004లో ఓన్లీ 2 ప్రోడక్ట్స్ మాత్రమే ఉండే మన దగ్గర. ఇప్పుడు 350 ప్లస్ 350 ప్లస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ ఇండియా అండి, మన ప్రెజెన్స్ అనేది ఒక వెస్టీజ్ ఒక ఇండియన్ కంపెనీ ఫస్ట్ టైం ఒక ఫారెన్ కంట్రీలో వెళ్ళి బిజినెస్ చేస్తుంది సక్సెస్ఫుల్గా. ఇక్కడ మీరు చూసుకుంటే థైలాండ్ కానీ, బహ్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఓమాన్, గానా ఎక్సెట్రా ఈ కంట్రీస్ అన్నిట్లో కూడా వెళ్ళి సక్సెస్ఫుల్గా వితౌట్ ఎనీ రిమార్క్ బిజినెస్ చేస్తుంది. ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే బహ్రెయిన్ కానీ, సౌదీ అరేబియా కానీ, యూఏఈ కానీ ఈ 3 కంట్రీస్ కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్. ఇక్కడ ప్రాపర్ సర్టిఫికేషన్ లేనిది ఏ బిజినెస్ కూడా అలో చేయరు. అంటే మనం అక్కడ కూడా వెళ్ళి సక్సెస్ఫుల్గా బిజినెస్ చేస్తున్నాం అంటే ఎంత సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఎంతో క్వాలిటీ ఉంది ప్రోడక్ట్స్లో. సో అంత హై ప్రొఫైల్ ఉన్న కంపెనీ వెస్టీజ్ అండి. వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ నేను ఎందుకు వెస్టీజ్లో జాయిన్ అయ్యాను అండ్ మీ అందరికీ కూడా ఎంతో కాన్ఫిడెంట్గా నేను ఎందుకు సెషన్ చెప్తున్నాను అంటే, వెస్టీజ్ మార్కెటింగ్ ఈజ్ నౌ లిస్టెడ్ 38th ఇన్ ద టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. ఎన్నో లక్షల కంపెనీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్లో. అందులో నుంచి మన ఇండియన్ కంపెనీ ఒక వెస్టీజ్ అనే కంపెనీ టాప్ 30లో వచ్చిందండి. అంటే టాప్ 30 వచ్చిన కంపెనీలో మన లైఫ్ ఎలా ఉంటుంది, మన ఇన్కమ్స్ ఎలా ఉంటాయి, మన కెరియర్ ఎలా ఉంటుందో మీరు ఎంచుకోండి. మీరు ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఒకసారి గూగుల్లో వెళ్ళి టాప్ 50 ఆర్ టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లిస్ట్ అని కొట్టండి. యూ విల్ బి ఫైండింగ్ వెస్టీజ్ అండి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టీజ్. అండ్ ఇంకోటి, నేను వెస్టీజ్లో జాయిన్ అవ్వడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే, నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st century which must be joined by every young man and woman globally. Otherwise, you can never get the best of your youth age. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సో అబ్దుల్ కలాం సార్ ఏది కూడా అంత ఈజీగా పోస్ట్ చేయరండి, అంత కోట్ చేయరు. సార్ ఏంటంటే బాగా నమ్మి అది కరెక్ట్ అనిపిస్తేనే కోట్ చేస్తారు. సో సార్ కూడా ఏమంటున్నారంటే, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఆఫ్ 21st century అండి, విచ్ మస్ట్ బి జాయిన్ బై ఎవ్రీ యంగ్ మ్యాన్ అండ్ ఉమెన్. అంటే ఎవరైతే యూత్ ఏజ్లో ఉన్నారో ఎవ్రీ పర్సన్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కంపల్సరీ చేయాలంటున్నారు. లేదంటే మీరు యూత్ ఏజ్లో చాలా కోల్పోతారు అంటున్నారు. అండ్ ఇంకోటి, ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ గివెన్ ఎ ఛాన్స్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్, ఐ వుడ్ చూస్ నెట్వర్క్ మార్కెటింగ్. నా దగ్గర ఉన్న పలంగా నా ఆస్తి మొత్తం నేను కోల్పోతే మీరు ఏం చేస్తారన్నాయి బిల్ గేట్స్ని అడిగితే, ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్, నేను నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తానని అంటున్నారు. సో ఇక్కడ వెస్టీజ్లో ఏంటి అంటే ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే వెస్టీజ్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయని అడుగుతారు. సో వెస్టీజ్లో ఏంటంటే ఒక రైతుకి ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. బట్ వెస్టీజ్లో 16 years నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించిన అగ్రి ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఒక ఫార్మర్, ఒక రైతు కూడా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో అసోసియేట్ అయ్యి అతను చేస్తున్న వ్యవసాయం చేసుకుంటూ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేసుకోవచ్చు. సో అగ్రి రేంజ్ అన్నీ కూడా ఉన్నాయి. హెల్త్ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. హెల్త్ ఫుడ్ అంటే మనకు కావాల్సిన టీ, కాఫీ, కుకింగ్ ఆయిల్, బ్రేక్ఫాస్ట్ సెరల్స్, ఎనర్జీ డ్రింక్స్, చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి. ఓరల్ కేర్ ఎవ్రీ ప్రోడక్ట్ ఉంది. మౌత్ వాష్ కానీ, టూత్ పేస్ట్ కానీ, టూత్ బ్రష్ కానీ. అండ్ హెయిర్ కేర్ అయితే ఎవ్రీథింగ్ ఉందండి. షాంపూస్, కండిషనర్, హెయిర్ మాస్క్, ఎవ్రీథింగ్. ఫేషియల్ కేర్ అంతుంది. అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండి మీరు ఫేషియల్ చేసుకోవచ్చు. ఆల్ ఫేషియల్ కిట్ అవైలబుల్స్ ఉన్నాయండి మన దగ్గర. అండ్ ఇంకోటి ఎయిర్ ప్యూరిఫైర్ అండి. ఎయిర్ ప్యూరిఫైర్ కూడా సర్టిఫైడ్ బై ఢిల్లీ ఐఐటి. అంటే ఈవెన్ కరోనా వైరస్ లాంటి వైరస్ను కూడా కిల్ చేస్తుందని చెప్పి సర్టిఫై అయిన ఎయిర్ ప్యూరిఫైర్ షార్ప్ టెక్నాలజీ అండి, జాపనీస్ టెక్నాలజీ వాళ్ళది. అండ్ ఆయిల్స్ అంతే అనేది అన్నీ కూడా మనకు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీకు కిడ్నీలో స్టోన్ ప్రాబ్లం ఉన్నా ఎవరికైనా, అండ్ షుగర్ ప్రాబ్లం ఉన్నా, మీకు ఆస్తమా ఉన్నా, చాలా ఆల్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మన దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి. ట్రూమెన్ అనే ఒక సపరేట్ రేంజే ఉంది మెన్కి. అండ్ ఇది వచ్చేసి ట్రూమెన్ సెలబ్రిటీ రేంజ్ అండి. చాలా మంది సెలబ్రిటీస్ ట్రూమెన్ రేంజ్ వాడతారు. డామినిక్ సాల్వియో అని చెప్పి సెలబ్రిటీ బ్యూటీషియన్ ఎక్స్పర్ట్ అనమాట, అతను ఎండోర్స్ చేస్తాడు ఈ ప్రోడక్ట్స్ని. అండ్ బాడీ కేర్, మీకు డియోడ్రెంట్స్ కావాలన్నా, సోప్స్ కావాలన్నా, ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి హ్యాండ్ అండ్ బాడీ లోషన్ కావాలన్నా, ఎవ్రీథింగ్ అండి బాడీ కేర్ సంబంధించింది. అండ్ స్కిన్ ఫార్ములా అయినా అనేది లేడీస్ ఫేవరెట్ అండి. ఫేస్ పైన మీకు బ్లెమిషెస్ ఉన్నా, పింపుల్స్ ఉన్నా, మీకు వచ్చేసి ట్యానింగ్ ప్రాబ్లం ఉన్నా, ఎవ్రీథింగ్ స్కిన్ ఫార్ములా అయినా అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్ అండి. అవి కూడా ఉన్నాయి మన దగ్గర. అండ్ హైవెస్ట్, ఇప్పుడు మీకు ఫ్లోర్ క్లీనర్ కానీ, టాయిలెట్ క్లీనర్ కానీ, డిటర్జెంట్ పౌడర్, ఎవ్రీథింగ్ హోమ్ హైవెస్ట్ అనేది హోమ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్. అండ్ ఇంకోటి వచ్చేసి మిస్ట్రల్ ఆఫ్ మిలాన్ అండి. ఇది వచ్చేసి సల్ఫేట్ ఫ్రీ. అన్నీ కూడా మీకు కాస్మెటిక్స్ ఉంటాయి ఇక్కడ, బ్యూటీ పార్లర్కి సంబంధించిన లేడీస్ కాస్మెటిక్స్ అన్నీ కూడా. అండ్ లేడీస్కి కావాల్సిన శానిటరీ నాప్కిన్స్ కూడా ఉన్నాయి. అండ్ వాటర్ ప్యూరిఫైర్ ఉంది, వాటర్ జగ్ కూడా ఉంది. సో ఆల్మోస్ట్ 350+ ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా, అన్నీ ఉన్నాయి మన దగ్గర. అన్నీ కూడా మీకు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి, వితౌట్ ఎనీ కెమికల్స్.
అండ్ ఇంకోటి అదే కాకుండా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. సో ఆల్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మన దగ్గర ఉన్నాయండి. ఈ మధ్య కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ అనే బజ్ స్టార్ట్ అయింది. బట్ వెస్టీజ్లో 16 ఇయర్స్ నుంచి ఇమ్యూనిటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ డీటాక్సిఫికేషన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ కానీ గ్యానోడర్మా కానీ, మీకు వెయిట్ లాస్ అవ్వాలన్నా వెయిట్ గెయిన్ అవ్వాలన్నా ఫిట్నెస్ బేస్డ్ డైట్ ఉంది. అండ్ ఈ కాలంలో లేడీస్కి చాలా మటుకు థైరాయిడ్ ప్రాబ్లం కానీ, పీసీఓడి ప్రాబ్లం కానీ, పీసీఓఎస్ ప్రాబ్లం పెరుగుతుంది. సో ఉమెన్ హెల్త్కి కావాల్సిన శాతవరి మ్యాక్స్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ కాలంలో జాయింట్ పెయిన్స్ చాలా పెరుగుతున్నాయి. సో జాయింట్ పెయిన్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయండి. కాల్షియం కానీ, గ్లూకోజమైన్ అండ్ షుగర్, డయాబెటీస్ అయితే చాలా పెరిగిపోతుంది. సో షుగర్కి కావాల్సిన ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ అన్నీ కూడా మీకు రిజల్ట్ ఓరియంటెడ్ అండి. సో ఇవే కాకుండా లేటెస్ట్గా మనకు ఒక 3 months బ్యాక్ వెస్టీజ్ వాళ్ళు ఫేషియల్ మాస్క్ కానీ, చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్, ఇది మీరు సెలూన్కి వెళ్తే 150 రూపీస్ తీసుకుంటారు ఒక్కసారి మీరు ఫేస్ మాస్క్ అప్లై చేసుకుంటే. బట్ వెస్టీజ్లో జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 250 రూపీస్ మీకు చార్కోల్ ఫేస్ మాస్క్ వస్తుంది విత్ ఎన్రిచ్ విత్ బ్యాంబో డస్ట్ అండి. అండ్ అలానే ఫేస్ స్క్రబ్ వస్తుంది పపాయాది. సో ఇవన్నీ కూడా పెటా సర్టిఫైడ్, అంటే ఎటువంటి క్రువాలిటీ లేకుండా పెటా సర్టిఫైడ్, వెగన్ ఫ్రీ అండ్ సల్ఫేట్ ఫ్రీ అండి ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్. అండ్ అదే కాకుండా వెస్టీజ్ అనేది కంపెనీ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా ఎంటర్ అయింది. సో మీ బైక్లో ఇంజన్ ఆయిల్ పోస్తారు కదా, దాంతోపాటు ఈ వెస్టీజ్ నానో మ్యాక్ ఎనర్జైజర్ అనేది మీరు బండిలో వేస్తే కనుక వెహికల్లో 2-wheeler అండ్ 4-wheeler మీ ఇంజన్ వచ్చేసి 15% మైలేజ్ పెరుగుతుందండి. ఇంజన్ కూడా స్మూత్ అవుతుంది. అండ్ BS4 నుంచి BS6కి కన్వర్ట్ అవుతుంది ఇంజన్ అనేది. అండ్ టోటలీ మీ పొల్యూషన్కి ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ కూడా చాలా పెరుగుతుంది, అది కూడా మీకు తగ్గిపోతుంది బైక్లో. సో అదే కాకుండా మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఎలా అయితే మీరు మొబైల్స్ కానీ, హోమ్ అప్లయన్సెస్ కానీ, హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ కానీ, ట్రావెల్ యాక్సెసరీస్ ఇవన్నీ ఉంటాయో, మన వెస్టీజ్ బెస్ట్ డీల్స్ అనే యాప్లో కూడా మీకు ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయండి. ఆల్మోస్ట్ 200+ డిఫరెంట్ కేటగిరీస్ నుంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు వెస్టీజ్ బెస్ట్ డీల్స్ అనే యాప్లో దొరుకుతాయి. అండ్ ఇప్పుడు వెస్టీజ్ అనే షాప్కి బయట షాప్కి డిఫరెన్స్ ఏంది, నేను ఎందుకు వెస్టీజ్లో షాపింగ్ చేయాలి, నాకేం వస్తుంది అనే డౌట్స్ మీకు చాలా ఉంటాయి. సో ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, వై టు చేంజ్ ద షాప్. సో నార్మల్ మీరు రెగ్యులర్ కిరాణా షాప్, డీమార్ట్ అండ్ రిలయన్స్ మార్ట్ ఏవైతే ఎక్సెట్రా ఉన్నాయో లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, రైట్ సైడ్లో వెస్టీజ్. సో ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి డిస్కౌంట్ అండి. సో డిస్కౌంట్ తీసుకుంటే నార్మల్ షాప్లో మీకు 5 to 10% వస్తుంది డిస్కౌంట్. బట్ వెస్టీజ్లో వెరాస్ 10% to 20% ఇమీడియట్ డిస్కౌంట్ వస్తుందండి ఎంఆర్పి పైన మీకు. అండ్ క్యాష్ బ్యాక్ తీసుకుంటే రెగ్యులర్ షాప్లో మీకు ఎటువంటి క్యాష్ బ్యాక్ ఉండదు, బట్ వెస్టీజ్లో 5 to 11% క్యాష్ బ్యాక్ వస్తుందండి. ఇది వచ్చేసి ఈ క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడైతే మీరు మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ తీసుకుంటారు కదా, ఎలా అయితే సబ్సిడీ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుందో, అలానే ఈ క్యాష్ బ్యాక్ అమౌంట్ కూడా మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. నార్మల్ మీరు తీసుకుంటే అక్కడ క్యాష్ బ్యాక్ అని చెప్తారు కానీ అన్ని మ్యానిపులేషన్ చేస్తారు. బట్ మన దగ్గర మ్యానిపులేషన్ ఏముండదు. మీకు కావాల్సిన క్యాష్ బ్యాక్ అనేది ఈవెన్ 25 రూపీస్ నుంచి 10 రూపీస్ నుంచి ఎంత అమౌంట్ అయినా కానీ మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది ఎవ్రీ మంత్. అండ్ ఫ్రీ ప్రోడక్ట్స్ అనేది వీళ్ళు ఓన్లీ ఫెస్టివల్ టైం, ఇప్పుడు సంక్రాంతి వచ్చింది కదా, ఓన్లీ సంక్రాంతి టైంలోనే కొన్ని షాప్స్ కానీ వీళ్ళంతా కూడా ఆఫర్స్ రిలీజ్ చేస్తారు. బట్ వెస్టీజ్లో ఎవ్రీ మంత్ మీకు ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి. మీరు ఒకవేళ 1000 రూపాయలు బిల్లింగ్ చేశారనుకోండి, 1000 రూపీస్, మీకు ఇమీడియట్గా 100 రూపీస్ ప్రోడక్ట్స్ ఫ్రీ వస్తాయి. మీకు ఒక లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లిస్ట్లో నుంచి మీకు నచ్చిన ఒక 100 రూపీస్ వర్త్ ప్రోడక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకొని తీసేసుకోవచ్చు ఇమీడియట్గా. మీరు ఒకవేళ 2000 రూపీస్ వర్త్ బిల్లింగ్ చేస్తే 200 రూపీస్ ప్రోడక్ట్స్ ఫ్రీ, 3000 చేస్తే 300. అలా మీరు ఎంతైతే బిల్లింగ్ చేస్తారో ఆ అంత బిల్లింగ్ పైన మీకు 10% ప్రోడక్ట్స్ ఫ్రీ ఇమీడియట్గా ఇచ్చేస్తారు. వెరాజ్ నార్మల్ షాప్లో మీకు ఎటువంటి ఆఫర్స్ అనేవి ఉండవు, ఉన్నా కూడా ఓన్లీ ఫెస్టివల్ టైంలోనే ఉంటాయి. సో గ్యారంటీ, సో ఈ గ్యారంటీ అనే వర్డ్ అనేది చాలా ఇంప్రెస్ చేసిందండి నాకు. నార్మల్ షాప్లో మీకు ఎటువంటి గ్యారంటీ ఉండదు, బట్ వెస్టీజ్ అనే షాప్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వాడిన తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ అనేది అంత సాటిస్ఫైయింగ్ అనిపిస్తలేదు. సో ఇమీడియట్గా మీరు వచ్చేసి వెస్టీజ్ అనే షాప్లోకి వెళ్ళి మీరు ఆ ప్రోడక్ట్ని రిటర్న్ ఫామ్ ఉంటుంది, ఆ రిటర్న్ ఫామ్ పైన మీకు ఏదైతే రీజన్ ఎందుకు నచ్చలేదో ఆ రీజన్ మీరు ఎంటర్ చేసి ఆ ఫామ్ అనేది సబ్మిట్ చేస్తే మీకు ఆ ప్రోడక్ట్ అనేది రిటర్న్ చేసుకొని మీ డబ్బులు మీకు రిటర్న్ చేసేస్తారు 100%. ఇప్పుడు మీరు 35 రూపీస్ పెట్టి ఒక సోప్ తీసుకున్నారు ఎగ్జాంపుల్, 35కి 35 రూపీస్ మీకు రిటర్న్ అయిపోతాయి. దేర్ ఆర్ నో హిడెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి. వేరేస్ నార్మల్ షాప్లో మీరు డీమార్ట్కి వెళ్ళారు, ఒక సోప్ తీసుకున్నారు, ఇంటికి వచ్చిన తర్వాత మీకు నచ్చలేదు, రిటర్న్ చేస్తా అంటే రిటర్న్ తీసుకోరు. ఒక్కసారి ప్యాకేజింగ్ ఓపెన్ అయిందంటే దే విల్ నాట్ టేక్ ద రిటర్న్. ఇంకోటి ఏంటంటే స్పెషల్ ఆఫర్ అండి, ఇదైతే జాగ్రత్తగా వినండి, ఇది ఎక్కడ కూడా మీకు ఆఫర్ విని ఉండరు ఇంతకు ముందుకు. మీరు కనుక ఒక 2000 రూపాయలు షాపింగ్ వెస్టీజ్లో 4 months కంటిన్యూస్గా చేస్తే 5th month 1250 రూపాయలు ప్రోడక్ట్స్ ఫ్రీ.
ఇది కంపెనీ డిసైడ్ చేస్తుందండి. 1250 రూపీస్ ప్రొడక్ట్స్ ఫ్రీ. ఇంకో ఆఫర్ ఉంది. మీరు 3000 రూపాయలు షాపింగ్ కనుక కంటిన్యూస్ 4 మంత్స్ చేస్తే 5th మంత్ మీకు నచ్చిన 2500 రూపాయల సామాను మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఇంతకుముందు మీకు చెప్పాను కదా 350+ ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పి. అందులో నుంచి ఏదైనా మీకు 2500 వర్త్ మీరు తీసుకోవచ్చు. వేరేస్ నార్మల్ డీమార్ట్ కానీ, మీరు రిలయన్స్ ఫ్రెష్ కానీ, కిరాణా షాప్ కానీ మీరు 10 ఇయర్స్, 15 ఇయర్స్, 5 ఇయర్స్, 2 ఇయర్స్ ఎన్ని ఇయర్స్ నుంచి తీసుకున్నా ఫ్రీగా ఇవ్వరు. బట్ వెస్టీజ్ ఏమంటుందంటే మీరు 4 మంత్స్ లాయల్గా ఉండండి. 2000 రూపీస్ వర్త్ షాపింగ్ చేస్తే 1250 రూపీస్ ప్రొడక్ట్స్ ఫ్రీ. 3000 వర్త్ షాపింగ్ చేస్తే 2500 వర్త్ ప్రొడక్ట్స్ ఫ్రీ అంటున్నారు 5th మంత్లో. ఇంకోటి లాస్ట్ ఆఫర్ అండి, ప్రమోట్, షేర్, రికమెండ్, రిఫర్. సో ఈ ఆఫర్ కోసమే నేనైతే స్పెషల్గా వెస్టీజ్కి రావడం జరిగింది. నార్మల్ షాప్లో మీరు ఎవరైనా ఫ్రెండ్స్ని డీమార్ట్కి రికమెండ్ చేశారు, ఇక్కడ డీమార్ట్లో వెళ్ళి కొనుక్కో బాగుంటాయి ప్రోడక్ట్స్ అని చెప్పి. మీకు డీమార్ట్ వాడు ఒక 1 రూపీ కూడా మీకు రెఫరల్ బోనస్ ఇవ్వడు. బట్ వేరాజ్ వెస్టీజ్లో ఒక అడిషనల్ ఇన్కమ్ ఫర్ లైఫ్ లాంగ్ వస్తుంది. ఆ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎంత సంపాదించుకోవచ్చు అనేది తర్వాత మనం ఇన్కమ్ ప్లాన్లో చూసాము. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ అండి వై టు చేంజ్ ద షాప్. ఇక్కడ మీకు 10 to 20% డిస్కౌంట్ వస్తుంది, 5 to 11% క్యాష్ బ్యాక్ మీ బ్యాంక్ అకౌంట్లో వస్తుంది, మీకు ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి మీ బిల్లింగ్ పైన. అండ్ నచ్చకపోతే రిటర్న్ చేసుకోవచ్చు ప్రోడక్ట్స్. అండ్ 2000 వర్త్ రూపీస్ షాపింగ్ చేస్తే 1250 ఫ్రీ, 3000 రూపీస్ షాపింగ్ చేస్తే 4 మంత్స్ 2500 ఫ్రీ. అండ్ లాస్ట్ ఆఫర్ అండ్ ద బెస్ట్ ఆఫర్ ఏంటంటే రెఫరల్. ఓనన్నా మీ ఫ్రెండ్స్ని రిఫరల్ చేసి ఇన్కమ్ ఎలా వస్తుందో కూడా చూసాం. సో ఇక్కడ మీరు విరాట్ కోహ్లీ, సో ఇండియన్ క్రికెట్ కెప్టెన్ అండి. సో విరాట్ కోహ్లీ కూడా ఏది బూస్ట్ని ఎక్కడ కూడా షాప్ ఇంటింటికి వెళ్ళి అమ్మడు, షాప్స్లో వెళ్ళి అమ్మడు. హీ విల్ జస్ట్ ఎండోర్స్ ద బ్రాండ్. ఎండోర్స్ అంటే ఒక బ్రాండ్ని రిప్రజెంట్ చేస్తాడు, అడ్వర్టైజ్మెంట్ ద్వారా అతనికి ఇన్కమ్ వస్తుంది. విక్స్ యాక్సన్ 500 అతను కూడా ఎండోర్స్ చేస్తాడు, ఆ బ్రాండ్ని ప్రమోట్ చేస్తాడు, ఇన్కమ్ తీసుకుంటాడు. కుర్కురే బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నాడు, ఇన్కమ్ తీసుకుంటున్నాడు. విరాట్ కోహ్లీకి యాక్చువల్ ఇన్కమ్ బీసీసీఐ నుంచి 19 crores వస్తుంది. బట్ వేరాస్ యాక్చువల్ ఇన్కమ్ అతనికి ఎక్కడి నుంచి వస్తుందంటే ఎండోర్స్మెంట్, అడ్వర్టైజ్మెంట్ నుంచి వస్తుంది. ఎంత వస్తుందంటే 121 crores. ఈ రెండు కలిపితే అతని టర్న్ ఓవర్ 140 crores. అంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ సెలబ్రిటీ ఆఫ్ ఇండియా. అతను ఓన్లీ క్రికెట్ మ్యాచ్ ఆడుకుంటూ బతకడం అంటే ఆయన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుందాం అంటే కాదు. ఎందుకంటే అతను తాగే వాటర్ కాస్టే లీటర్కి 500 రూపీస్ ఉంటుంది. సో అంత రిచ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే హీ విల్ డెఫినెట్లీ హ్యావ్ టు ఎండోర్స్ ద బ్రాండ్స్. సో ఇక్కడ కూడా వెస్టీజ్లో మీరు కూడా బ్రాండ్ ఎండోర్స్ చేస్తే మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఈయన సెలబ్రిటీ కాబట్టి టీవీలో అడ్వర్టైజ్మెంట్లో ద్వారా బ్రాండ్ ఎండోర్స్ చేస్తాడు. బట్ వేరాజ్ మనం అంత రేంజ్కి రాలేదు కాబట్టి మనం బ్రాండ్ ఎలా ఎండోర్స్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ మీరు మన వెస్టీజ్ ప్రోడక్ట్స్లో ద్వారా ఇన్కమ్ సంపాదించుకోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే బై ద ప్రోడక్ట్స్, యూజ్ ద ప్రోడక్ట్స్ అండ్ షేర్ ద ప్రోడక్ట్స్. ఫస్ట్ వెస్టీజ్లో మీరు ప్రోడక్ట్స్ కొనుక్కోండి, అంటే మీకు నచ్చిన ప్రోడక్ట్స్ తీసుకోండి, వాడండి. వాడిన తర్వాత జెన్యూన్గా మీకు ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, బాగుంది, బాగాలేదు, ఎక్స్ట్రాడినరీ, అవుట్ ఆఫ్ ద బాక్స్ అని చెప్పి ఏదైతే ఫీడ్బ్యాక్ ఉంటుందో మీ ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఇలా బై, యూజ్, షేర్ చేయడం ద్వారా చాలా మంది ఇన్కమ్ అర్న్ చేస్తున్నారు. సో ఇక్కడ వెస్టీజ్లో ఇన్కమ్ ఎలా వస్తుందంటే ఆన్ స్పెండింగ్ ఆఫ్ ఎవ్రీ 30 రూపీస్ యూ విల్ బి రిసీవింగ్ 1 point. సపోజ్ ఇప్పుడు మీరు ఒక 3000 రూపాయలు షాపింగ్ చేసుకుంటే మీకు ఒక 100 పాయింట్లు వస్తాయి. ఇప్పుడు ఇది వెస్టీజ్ స్టోర్ అండి. సో నేను వచ్చేసి వెస్టీజ్ స్టోర్కి నార్మల్గా వెళ్ళాను. వెళ్తే అక్కడ ఏంటంటే నాకు నచ్చిన ప్రోడక్ట్ ఒక 3000 రూపాయలు ప్రోడక్ట్ తీసుకున్నాను, నాకు ఒక 100 పాయింట్స్ వచ్చాయి. సో నేనేం చేశాను, నా ఫ్రెండ్ రేష్మా ఉంది ఎగ్జాంపుల్. సో ఆ రేష్మాకి కూడా నేను వెళ్ళి చెప్పాను, నేను ఇట్లా బై చేశాను, ప్రోడక్ట్స్ యూజ్ చేశాను, బాగున్నాయి ప్రోడక్ట్స్, రివ్యూ మీకు ఇస్తున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అని చెప్తే రేష్మా కూడా ప్రోడక్ట్స్ వెళ్ళి ఒక 3000 వర్త్ షాపింగ్ చేశారు. ఆమెకు కూడా 100 పాయింట్స్ వచ్చాయి. ఆమెకు 100తో పాటు నాకు కూడా 100 పాయింట్స్ యాడ్ అవుతాయి నా బ్రాకెట్లో. ఇంకోటి ఏంటంటే రేష్మా కూడా ఏం చేస్తారు, అన్వర్ అనే పర్సన్కి రిఫర్ చేస్తారు. ఎగ్జాంపుల్ అన్వర్ కూడా ఏం చేస్తారు, చలో రేష్మా చెప్పారు కదా ప్రోడక్ట్స్ బాగున్నాయి అంటే వెస్టీజ్లో ట్రై చేద్దామని చెప్పి అన్వర్ కూడా వెస్టీజ్ స్టోర్కి వెళ్ళాడు. వెళ్ళేసి ఏం చేస్తాడు, అతను కూడా ఒక 3000 రూపాయలు అతనికి నచ్చిన సామాన్ తీసుకున్నాడు, కన్సిస్టెన్సీ ఆఫర్లో ఉందామని చెప్పి. సో అతనికి కూడా 100 పాయింట్స్ వచ్చాయి. ఇతనికి 100 అవ్వడం గ్రేట్ థింగ్ కాదండి. ఇతనికి 100తో పాటు రేష్మాకు కూడా 100 వచ్చాయి, రేష్మాతో పాటు నాకు కూడా 100 వచ్చాయి. ఇలా అక్యుములేషన్ ప్రాసెస్ ద్వారా మనందరికీ కూడా పాయింట్స్ వస్తాయి. పాయింట్స్ ఆధారంగానే మనకి ఇన్కమ్స్ వస్తాయి వెస్టీజ్లో. అండ్ ఇక్కడ వెస్టీజ్లో జాయిన్ అవ్వడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉండదండి, అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ దగ్గర 18 years ఏజ్ ఉండి మీ దగ్గర ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు వెస్టీజ్లో ఇమీడియట్గా జాయిన్ అయిపోవచ్చు. ఎటువంటి జాయినింగ్ ఫీజు అనేది ఉండదు. సో మీరు ఇక్కడ అంటారు, చాలా మందికి ఈ సెషన్లో డౌట్ వచ్చి ఉండొచ్చు, ఏది సార్ ఇది వచ్చేసి ఏమన్నా చైన్ మార్కెటింగా లేదంటే చైన్ బిజినెస్ అని చెప్పి. నో అండి, ఇక్కడ మీరు చూసుకుంటే పవర్ ఆఫ్ రిజిస్టర్డ్ కన్స్యూమర్స్ నెట్వర్క్. మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే జియో ఉన్నది, రైట్ సైడ్లో చూసుకుంటే వెస్టీజ్ ఉంది. సో జియో ఏం చేశారు, సిమ్ కార్డ్ ఇచ్చారు ఫ్రీగా అందరికీ. సో సిమ్ కార్డ్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆధార్ కార్డ్ ఇవ్వాలి, సిమ్ కార్డ్ తీసుకోవాలి, మన పేరు పైన ఆధార్ కార్డ్ సిమ్ నంబర్ అనేది, మొబైల్ నెంబర్ అనేది అలౌట్ అవుతుంది.
అలౌట్ అవ్వగానే మనకు ఆ నంబర్ అనేది మన పర్మనెంట్ కాంటాక్ట్ నెంబర్ అయిపోతుంది. సో వెస్టీజ్లో కూడా ఏంటంటే మీరు ఆధార్ కార్డ్ ఇవ్వగానే మీకు ఒక ఐడి నెంబర్ జనరేట్ అవుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే మీకు మొబైల్ నెంబర్ ఉంటుంది ఇక్కడ జియోలో. రైట్ సైడ్లో మీరు వెస్టీజ్లో డిస్ట్రిబ్యూటర్ ఐడి అంటాం మనం, ఆ డిస్ట్రిబ్యూటర్ ఐడి ఉంటుంది. అండ్ ఇక్కడ థర్డ్ పాయింట్ చూసుకుంటే రీఛార్జ్ ఎవ్రీ మంత్. మీరు ఇప్పుడు జియోలో ఒక డేటా ప్యాక్ వేసుకున్నారు 1 జీబీది. ఆ 1 జీబీ అయిపోగానే నెక్స్ట్ ఏం చేస్తారు, మళ్ళీ జియో యాప్లో వెళ్ళి రీఛార్జ్ చేసుకుంటారు, లేదంటే బయట షాప్స్లో మొబైల్ షాప్లో వెళ్ళి ఆ రీఛార్జ్ ప్యాక్ అనేది తీసుకుంటారు. రైట్ సైడ్లో కూడా అంతే అండి. మీరు నచ్చిన సామాన్, మీకు టూత్ పేస్ట్ అయిపోయింది, షాంపూ అయిపోయింది, ఫ్లోర్ క్లీనర్ అయిపోయింది. సో నెక్స్ట్ మంత్ ఏం చేస్తారు, మళ్ళీ వెస్టీజ్ అనే షాప్కి వెళ్ళి కొనుక్కుంటారు. అలానే మీ ఫ్రెండ్స్ కూడా ఏం చేస్తారు, వాళ్ళకి కూడా ఇంట్లో సామాన్ అయిపోయింది, వాళ్ళకి ఆల్రెడీ ప్రోడక్ట్స్ చాలా ఎక్స్ట్రాడనరీగా నచ్చాయి, వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళు కూడా వెస్టీజ్ షాప్కి వెళ్ళి కొనుక్కుంటారు. సో ఇక్కడ ఏంటంటే వీఆర్ బిల్డింగ్ నెట్వర్క్ అండి. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ చైన్ మార్కెటింగ్ హియర్, వీఆర్ డూయింగ్ నెట్వర్క్. ఎవరి దగ్గర అయితే నెట్వర్క్ ఉంటుందో హీ విల్ బి ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద ప్లానెట్ అండి. సో ఇక్కడ ఏంటంటే కంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనమాట. కంపౌండింగ్ అంటే మనం ఒక 4 మెంబర్స్కి రిఫర్ చేస్తాము, ఆ 4 మెంబర్స్ ఇంకో 4 మెంబర్స్కి రిఫర్ చేస్తారు. ఇలా రెఫరల్ ద్వారా మన నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే నెట్వర్క్ బిల్డ్ అయిపోతుందో మీ ఇన్కమ్ అనేది స్టేబుల్గా వస్తుంది. ఇక్కడ రీఛార్జ్ కూడా జియో ఫ్రీ అని చెప్పాడు, లాంచ్ చేశాడు. తర్వాత 150 రూపీస్ అని సంథింగ్ ప్లాన్ చేంజ్ చేశారు. ఇప్పుడు సమ్ 400 to 600 రేంజ్ మధ్యలో ఉంది డేటా ప్యాక్ అనేది 3 monthsకి. సో ఇప్పుడు అంబానీ అనే పర్సన్ అతను ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళినా, పడుకున్నా, నిల్చున్నా, ఏం చేసినా కూడా అతనికి మాత్రం బ్యాంక్ అకౌంట్లో మనీ క్రెడిట్ అవుతూనే ఉంటుంది ఎవ్రీ మంత్. ఇక్కడ కూడా వెస్టీజ్లో మీరు ప్రోడక్ట్స్ బై చేశారు ఐడి తీసుకొని, మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేశారు, మీ ఫ్రెండ్స్ కూడా కొనుక్కోవడం స్టార్ట్ చేశారు, వాళ్ళు కూడా మనలాగానే బై చేశారు, ప్రోడక్ట్స్ యూజ్ చేశారు, షేర్ చేశారు. ఇలా నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంటే మీ ఇన్కమ్ అనేది సమ్ ల్యాక్స్లో ఉంటుందండి. అది ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. ఇక్కడ వెస్టీజ్లో మనకి ఏంటంటే 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయండి. ఫస్ట్ ప్రాఫిట్ ఏంటంటే మీరు ఏ ప్రోడక్ట్ వెస్టీజ్లో తీసుకున్నా కూడా మీకు ఎంఆర్పీకి రాదండి. ఎంఆర్పీ మీద మీకు 10 to 20% డిస్కౌంట్ వస్తుంది ఇమీడియట్గా. అండ్ దాంతోపాటు 5 to 11% క్యాష్ బ్యాక్ వస్తుంది మీ బ్యాంక్ అకౌంట్లోకి. ఎటువంటి మ్యానిపులేషన్ లేదండి. ఈవెన్ 10 రూపీస్ కావచ్చు, 1 crore కావచ్చు, మీ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఎప్పుడైతే మీరు 5500 పాయింట్స్కి రీచ్ అయిపోతారో, మీరు మీ టీం అంతా కలిపి, మీ ఫ్రెండ్స్తో కలిపి మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయిపోతారు. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 4% వస్తుంది. ఎప్పుడైతే మీరు ఇంకో పర్సన్ని మీ టీంలో డైరెక్టర్ని చేస్తారో మీకు బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది వస్తుంది. ఇప్పుడు 10% ఎక్స్ట్రా అండి, 14% వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీకు లీడర్షిప్ ఓరైనింగ్ బోనస్ అనేది ఒక ఫండ్ ఉంటుంది వెస్టీజ్లో, హైయెస్ట్ అనమాట ఇది అన్ని ఫండ్స్లోకి. నా పర్సనల్ ఫేవరెట్ ఎల్ఓబి 16% వస్తుంది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. అండ్ ఇంకోటి మీకు ట్రావెల్ ఫండ్ కూడా వస్తుంది వెస్టీజ్ నుంచి. ఈ ట్రావెల్ ఫండ్ తీసుకోవడానికి మీరు సిల్వర్ డైరెక్టర్ అయి ఉండాలి. సో ఇక్కడ మీకు 5% వస్తుంది. కార్ ఫండ్ అనేది కూడా వస్తుందండి మీకు 5% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. అండ్ హౌస్ ఫండ్ కూడా వస్తుందండి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 3%. అండ్ ఎలైట్ క్లబ్ బోనస్ అనేది కూడా ఉంటుంది 2%. ఇది చాలా లీస్ట్ అమౌంట్ అండి, జస్ట్ 20 lakhs మాత్రమే వస్తుంది ఎవరైతే ఈ ఫండ్కి ఎలిజిబుల్ అవుతారో. ఇలా 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి వెస్టీజ్ నుంచి తీసుకోవచ్చు అండి మీరు, జస్ట్ బై, యూజ్ అండ్ షేర్ చేయడం ద్వారా ప్రోడక్ట్స్ని. అండ్ ఇక్కడ మీరు అనుకుంటుండొచ్చు వెస్టీజ్లో ఇంత ఇన్కమ్స్ ఎలా పాసిబుల్ అవుతాయి, అంత ఇన్కమ్స్ తీసుకోవచ్చు అని చెప్పి. ఇక్కడ కాన్సెప్ట్ అనేది సింపుల్ అండి. ట్రెడిషనల్ మార్కెట్ అంటే మీరు ఒక సంతూర్ సోప్ తీసుకున్న, ట్రెడిషనల్ మార్కెట్లో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ అనేది 40 రూపీస్కి కంపెనీలో రెడీ అవుతుందండి. అండ్ కన్జ్యూమర్ దగ్గరకు వచ్చే వరకు 100 రూపీస్ అవుతుంది. మధ్యలో ఆ 60% బెనిఫిట్ ఎవరు తీసుకుంటున్నారంటే డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు 20%, హోల్సేలర్ 20%, రిటైలర్ 20%. ఇలా ఒక 60% ఫండ్ అనేది వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. వేరే వెస్టీజ్లో ఏమైపోతుందంటే, వెస్టీజ్ అనే కంపెనీలో 40 రూపీస్కి ప్రోడక్ట్ రెడీ అవుతుంది. కన్జ్యూమర్ దగ్గరకు వచ్చే వరకు, అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వచ్చే వరకు 100 రూపీస్ అవుతుంది. మధ్యలో ఉన్న 60% బెనిఫిట్ ఎక్కడ అవుతుంది అంటే డిస్ట్రిబ్యూటర్స్, అంటే ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ మిమ్మల్ని రిఫర్ చేస్తారో వాళ్ళు 60% ప్రాఫిట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. నన్ను అయితే ఈ సిస్టంలోకి రేష్మా ఇన్వైట్ చేశారు. ఆ రేష్మాకి 20% వెళ్తుంది. రేష్మాని ఎవరు ఇన్వైట్ చేస్తారు, సో ఏఎల్ఎన్ సార్ ఇన్వైట్ చేస్తారు ఎగ్జాంపుల్, అండ్ తర్వాత అన్వర్. ఇలా ఎవరైతే మమ్మల్ని రిఫర్ చేసుకున్నారో వాళ్ళకి 60% బెనిఫిట్ అనేది షేర్ అవుతుంది. ఇక్కడ కన్జ్యూమర్స్ అనే వాళ్ళు డెవలప్ అవుతారు. ఇక్కడ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, రిటైలర్స్ వాళ్ళు డెవలప్ అవుతారు. ఇక్కడ కస్టమర్ కూడా బెనిఫిట్ అవ్వే ఏకైక ఇండస్ట్రీ ఏదైతే ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు కస్టమర్ కూడా ఏం చేస్తాడు, ప్రోడక్ట్స్ వాడుకున్న తర్వాత అతను కూడా యూజ్ చేస్తాడు, తర్వాత షేర్ చేస్తాడు, అతను కూడా ఈ కంపెనీలో ఒక పార్ట్ అయిపోతాడు, అతను కూడా 60% బెనిఫిట్ అనేది షేర్ అయిపోతుంది. ఇలా మనం డెవలప్ అయ్యే బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఆ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లోనే ఒక పార్ట్ వెస్టీజ్ అనమాట, వెస్టీజ్ అనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. అండ్ వెస్టీజ్ అనే కంపెనీని నాట్ ఓన్లీ మనమండి, గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది సాక్షి న్యూస్ పేపర్లో గురువారం December 10, 2020లో ప్రింట్ చేశారు. అండ్ వెస్టీజ్ మార్కెట్ ప్రారంభించడం ఒక మంచి ప్రయత్నం, మాజీ మంత్రి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ రావు. సో ఒక మినిస్టర్స్ కూడా ప్రమోట్ చేయడానికి ఏకైక రీజన్ ఏంటంటే వీఆర్ ద జెన్యూన్ ట్యాక్స్ పేయర్స్ అండి. గవర్నమెంట్కి ఒక 1 రూపీ కూడా మ్యానిపులేషన్ లేకుండా డైరెక్ట్ ట్యాక్స్ పే చేసే ఏకైక మార్కెట్ ఏదైతే ఉంది అంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనమాట. అండ్ నాట్ ఓన్లీ దిస్ అండి, ఫ్యూచర్లో ఇండియాలో
ఒక డిగ్రీ నుంచి ఎంబీఏ వరకు ప్రతి ఒక సబ్జెక్ట్ అనేది స్పెషల్గా రాబోతుంది నెట్వర్క్ మార్కెటింగ్ గురించి. అండ్ నాట్ ఓన్లీ దిస్ అండి, మనమే కాదు, చాలా మంది ఫేమస్ పర్సనాలిటీస్ కూడా వెస్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇతను వచ్చేసి ఈటీవీ న్యూస్ రీడర్ రామకృష్ణ. ఇతను ఒకప్పుడు ఈటీవీలో న్యూస్ ప్రెజెంటర్. అప్పట్లో ఇతను శాలరీ 80,000 వస్తుండే అండి. సిటీకి అంటే ఇంటికి దూరంగా హైదరాబాద్లో ఉంటూ 80,000 సంపాదించేవాడు. సో ఇప్పుడు వెస్టీలో ఇతను వచ్చేసి క్రౌన్ డైరెక్టర్. ఇతని ఇన్కమ్ వచ్చేసి ఆల్మోస్ట్ 3,50,000. సో ఇతన్ని కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. రామకృష్ణ గారు జాయిన్ ఇన్ వెస్టీజ్ అండ్ ఈజ్ అ క్రౌన్ డైరెక్టర్. అండ్ ఇతను వచ్చేసి అభిషేక్ మలిక్ అండి. బాలీవుడ్ అంటే హిందీ సీరియల్స్ చూసే వాళ్ళకు చాలా ఫేమస్ పర్సన్ ఇతను, అభిషేక్ మలిక్. సో ఇతను కూడా సీరియల్ యాక్టర్ అనమాట బాలీవుడ్లో. ఇతను వెస్టీజ్ కూడా చేస్తున్నాడు, ఎందుకంటే ఫర్ ప్యాసివ్ ఇన్కమ్. సో నాట్ ఓన్లీ దిస్ అండి, న్యూస్ ప్రెజెంటర్ కావచ్చు, ఒక బాలీవుడ్ సెలబ్రిటీ కావచ్చు. సో ఈమె వచ్చేసి జూహీ చావ్లా అండి. ఆల్మోస్ట్ 1990s ఎవరైతే ఉన్నారో ఇక్కడ పర్సన్స్ వాళ్ళందరికీ ఫేవరెట్ యాక్టర్ అనుకుంటా. సో వెస్టీజ్లో ఆమె కూడా ఫ్లాక్స్ ఆయిల్ డెమో చేస్తున్నప్పుడు తీసిన పిక్ అనమాట. ఆమె కూడా వెస్టీజ్ జాయిన్ అయ్యారు. సో ఇలా ఫేమస్ సెలబ్రిటీస్ అందరు కూడా జాయిన్ అవుతున్నారు. అండ్ ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఇన్కమ్ అనేది. సో ఇతను వచ్చేసి మా అప్లైన్ అండి, మై బ్రదర్, మై మెంటర్, కోచ్ అండ్ ఎవ్రీథింగ్. సో అన్వర్ బాషా వర్కింగ్ ఫర్ ఇండియన్ రైల్వేస్ అండి. ఇతను చెక్ ఇది లాస్ట్ మంత్ వితౌట్ కార్ ఫండ్ హీ హాస్ టేకెన్ 41,586 రూపీస్. అంటే ఇండియన్ రైల్వేస్లో జాబ్ చేసుకుంటూ అతను దొరికిన ఫ్రీ టైంలో బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు. సో అతను గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి షేక్ రెహానా బేగం అనేది వాళ్ళ మిస్సెస్ అండి. సో వాళ్ళ ఐడి పైన తీసుకున్నారు ఐడి. సో లాస్ట్ 15 months నుంచి నెట్వర్క్ బిల్డ్ చేస్తున్నారు వెస్టీజ్లో. 0 రూపీస్ నుంచి స్టార్ట్ చేశారు, ఫ్రీ టైంలో బిజినెస్ చేస్తున్నారు. 41,586 రూపీస్ నవంబర్ మంత్లో. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా జనవరిలో సార్కి వచ్చిన ఇన్కమ్ వచ్చేసి 52,000 అండి. రీసెంట్గా మేము విజయవాడకి వెళ్ళాము సెషన్ కోసము. అక్కడ మేము షాక్ అయిపోయాం, 52,000. సో వెరీ హ్యాపీ మూమెంట్ అండి ఫర్ అస్. అంటే ఒక పార్ట్ టైంలో చేసుకుంటూ కూడా మనం ఇంత ఇన్కమ్ తీసుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఇతను వచ్చేసి కార్తిక్ దర్శి ఫ్రమ్ బెంగళూరు అండి. ఇతను వచ్చేసి 25 years ఉన్న అబ్బాయి. అండ్ బీటెక్ కంప్లీట్ చేసి ఎంఎన్సీలో జాబ్ చేశాడు. అక్కడ 3 months జాబ్ చేశాడు 25,000 శాలరీకి. అతనికి నచ్చలేదు అక్కడ ఎన్విరాన్మెంట్. సో వదిలేసి వెస్టీజ్కి రావడం జరిగింది. జస్ట్ 6 monthsలో ఈయన ఇన్కమ్ 178 రూపీస్ నుంచి 53,995కి రీచ్ అయ్యాడు. అండ్ నాట్ ఓన్లీ దిస్ అండి, లేడీస్ కూడా యూత్ ఎంపవర్మెంట్ అని అంటారు. పూర్ణిమ సింగ్ అని సివిల్ ఇంజనీరింగ్ 4th year స్టూడెంట్ ఇప్పుడు. సో ఈమె ఇన్కమ్ కూడా ఫస్ట్ మంత్ 2,600 రూపీస్. అండ్ లేటెస్ట్ ఇన్కమ్ ఈమెది వచ్చేసి 2,37,780 రూపీస్. ఈమె క్రౌన్ డైరెక్టర్ ఇన్ వెస్టీజ్ అండి. షీఈస్ జస్ట్ 23 years ఏజ్. అండ్ ఇది నా జర్నీ అండి. నేను జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 6 months అవుతుంది వెస్టీజ్లో. అండ్ నా ఇన్కమ్ వచ్చేసి ఫస్ట్ మంత్లో 272 రూపీస్ వచ్చింది. ఏంది ఇంత ఇన్కమ్ అనుకున్నాను. సో బట్ ఏంటంటే చాలా మంది నన్ను ఎగతాళి చేశారు, ఏంటంటే ఏంది 272 రూపీస్ కోసం నువ్వు వెస్టీజ్ జాయిన్ అయ్యావా అని చెప్పి. సో వాళ్ళకి నేనేం చెప్పానంటే, నువ్వు ఏదైతే షాప్లో కొంటున్నావో నీకు 1 రూపీ కూడా నీకు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వలేదు. బట్ వెరాజ్ నాకు ఏదైతే ఉందో 272 రూపీస్ క్రెడిట్ అయ్యే. దిస్ ఇస్ మై అచీవ్మెంట్ అండ్ దిస్ ఇస్ మై ఇన్కమ్, దిస్ ఇస్ ద చేంజ్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ అని చెప్పాను. సెకండ్ ఇమీడియట్గా నాకు 511 రూపీస్ వచ్చాయి. తర్వాత 1,158, 2,624 అండి. అండ్ లేటెస్ట్గా వచ్చేసి 4,173. అండ్ ఇప్పుడు నేను సిల్వర్ డైరెక్టర్ అయ్యాను. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గుడ్ ఇన్కమ్ దిస్ మంత్. సో ఇది వచ్చేసి నేను పార్ట్ టైంలో, అంటే మండే టు ఫ్రైడే నేను జాబ్ చేస్తాను. సాటర్డే సండేలో నాకు దొరికిన ఫ్రీ టైంలోనే బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. మిగతా టైంలో నాకు చాలా కష్టం ఉంటుంది బిజినెస్ బిల్డ్ చేయడం, ఎందుకంటే నేను హెచ్ఎస్బిసి బ్యాంక్లో చేస్తాను సిడిడి అనలిస్ట్ లాగా. సో అక్కడ చాలా క్రిటికల్గా ఉంటుంది. ఓన్లీ సాటర్డే సండే నా టైంని ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ ఇన్కమ్కి వచ్చాను. అండ్ వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ గోల్డ్ డైరెక్టర్. అండ్ అప్పుడు కూడా నేను మళ్ళీ సెషన్ తీసుకుంటాను. నా ఇన్కమ్ అనేది కంపల్సరీ మీకు చూపిస్తాను. ఐఎమ్ టార్గెటింగ్ ఫర్ 50,000 ఇన్ నెక్స్ట్ 3 months అండి. అండ్ మళ్ళీ నా ఇన్కమ్ ఒక కొత్త స్లైడ్ యాడ్ అవుతుంది. 4713 పక్కన 50,000 ఇన్కమ్ చూపిస్తాను మీకు డెఫినెట్గా. దిస్ ఇస్ మై పార్ట్ టైమ్ ఇన్కమ్. నాట్ ఓన్లీ వెస్టీజ్లో ఇన్కమ్ అండి, మీకు వచ్చేసి మంచి ఫన్ మూమెంట్స్ ఉంటాయి. లైక్ ట్రావెల్ ఫండ్ కూడా వెళ్ళొచ్చు. వెస్టీజ్లో ట్రావెల్ ఫండ్ అని చెప్పాను కదా, ఆ ట్రావెల్ ఫండ్ తోటి వెళ్ళిన పిక్స్ అనమాట ఇవి. సో అలానే వెస్టీజ్లో వచ్చే కార్ ఫండ్ ద్వారా చాలా మంది కార్స్ కూడా తీసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఒక 20 years అబ్బాయి వాళ్ళ మమ్మీ డాడీకి వచ్చేసి స్టూడెంట్ అయ్యి ఉండి ఫార్డ్ ఫిగో కార్ గిఫ్ట్ ఇచ్చారు. అండ్ హర్మిందర్ కౌర్ అని చెప్పి 21 years లూధియానా పంజాబ్ నుంచి ఆడి కార్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా మీరు ఏంటంటే గూగుల్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఫేక్ ఫొటోస్ కావు, ఇవన్నీ కూడా మన టీం మెంబర్స్ తెలిసిన వాళ్ళే అనమాట. సో ఇదంతా నా టీం అనమాట అండి. హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్ కానీ తిరుమలగిరిలో కానీ ఎలా బిజినెస్ బిల్డ్ చేస్తామంటే వెన్ వీ టేక్ ద సెషన్స్ అండి. ఎప్పుడైతే మన బిజినెస్ మనం ప్రమోట్ చేసుకుంటామో, మనకి ఎవరు కూడా ఇక్కడ సెలబ్రిటీస్ లేరు మన బిజినెస్ ప్రమోట్ చేయడానికి. మనం వెళ్ళి అక్కడ సెషన్ తీసుకుంటే మనకు నలుగురికి చెప్తే, ఆ నలుగురికి అర్థమైతే వాళ్ళు బిల్లింగ్ చేస్తారు. ఆ బిల్లింగ్ చేయడం ద్వారా వాళ్ళు ఇంకో 10 మందికి బిల్లింగ్ చేపిస్తారు. ఇలా బిల్లింగ్ చేయడం ద్వారా మన టర్న్ ఓవర్ పెరుగుతుంది, మన ఇన్కమ్ పెరుగుతుంది, మన పీవీస్ పెరుగుతాయి. సో ఇదంతా కూడా స్టోర్స్ అండి. ఇక్కడ మీరు టాప్ పిక్చర్లో చూసేది తిరుమలగిరి స్టోర్ అండ్ డౌన్ పిక్చర్లో మీరు చూసేది ఎస్ఆర్ నగర్ స్టోర్. వీళ్ళంతా కూడా నా టీం మెంబర్స్ అండి, పార్ట్ ఆఫ్ మై టీమ్.
అండ్ నేను పార్ట్ టైంలో చేసుకుంటూ నెట్వర్క్ అనేది బిల్డ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు వెస్టీజ్లో జాయిన్ అవ్వాలంటే మంచి ఆఫర్స్ ఉన్నాయండి. మీరు 30 పీవీతో జాయిన్ అవ్వచ్చు, 60 పీవీతో జాయిన్ అవ్వచ్చు, 100 పీవీతో జాయిన్ అవ్వచ్చు. డిఫరెన్స్ ఏంటి అంటే మీకు 30 పీవీలో జాయినింగ్ ఆఫర్ ఏం రాదు, 60 పీవీలో మీకు జాయినింగ్ ఆఫర్ వస్తుంది అండ్ 100 పీవీలో వస్తుంది. ఫ్రీ ప్రోడక్ట్స్ ఏం రావు 30 పీవీలో, మీకు 60 పీవీలో అయితే ఫ్రీ ప్రోడక్ట్స్ కూడా వస్తాయి అండ్ 100 పీవీలో కూడా వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు మిలియనర్స్ మీట్ అని చెప్పి, అండ్ ఇది మేము స్పెషల్గా లాంచ్ చేస్తాము. ఎవరైతే మోర్ దెన్ 1 lakh రూపీస్ ఎర్న్ చేస్తున్నారు ఈ బిజినెస్లో, ఎవరైతే 60 పీవీ ఆర్ 100 పీవీ చేస్తున్నారో వాళ్ళతో మేము అంటే వాళ్ళకు ఇంటరాక్షన్ అయ్యే అవకాశం ఇస్తున్నాం అనమాట, టు ఎంకరేజ్ పీపుల్. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ మీరు ఒక ఆధార్ కార్డ్ ఉండి, బ్యాంక్ అకౌంట్ ఉండి, మీ దగ్గర 18 years ఏజ్ ఉంటే సరిపోతుందండి. మీరు ఈ వెస్టీజ్ బిజినెస్లో ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఎవరైతే మీకు ఈ సెషన్కి ఇన్వైట్ చేస్తారో వాళ్ళని మీరు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తే మీరు ఈ బిజినెస్లో ఎంటర్ అయిపోయి మీరు డెఫినెట్గా షాప్ చేంజ్ చేసుకొని లైఫ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేనేం చెప్తానంటే అండి, వన్ లాస్ట్ థింగ్ ఫ్రమ్ మై ఎండ్, వెన్ యూ ఆర్ కన్ఫ్యూజ్ టు స్టార్ట్ ఎ బిజినెస్ అండ్ నాట్ ఏబుల్ టు టేక్ ఎ డిసిషన్, ఆస్ 2 questions, అండ్ 2 క్వశ్చన్లు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇఫ్ నాట్ దిస్, డూ యూ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ టు చేంజ్ యువర్ లైఫ్? డూ యూ రియలీ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్? యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. అంటే మీ లైఫ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే బిజినెస్ కాకుండా ఇంకేమైనా ఆప్షన్ ఉందా? నిజంగా మీరు లైఫ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్న 2 క్వశ్చన్స్ అడగండి. ఆ 2 క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడిగితే, ప్రశ్నించుకుంటే మీకు డెఫినెట్గా ఆన్సర్ వస్తుంది. సో వన్ లాస్ట్ థింగ్ ఫ్రమ్ మై ఎండ్ అండి, జాబ్ కానీ బిజినెస్ కావన్నీ రెండిట్లో ఏదో ఒకటి పరిగెత్తాల్సిందే మన లైఫ్లో, డే టు డే లైఫ్లో. బట్ 3 years పరిగెడతారా, 30 years పరిగెడతారా అనేది మీ డిసిషన్ అండి. నేనైతే 3 yearsలో పరిగెత్తి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకొని లైఫ్లో రిటైర్మెంట్ అవ్వాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్పెండ్ మై రెస్ట్ ఆఫ్ మై లైఫ్ విత్ మై ఫ్యామిలీ అండి, ఎటువంటి టెన్షన్ లేకుండా. ఎందుకంటే జాబ్లో అయితే మీరు 30 years పనిచేసినా కూడా మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పెన్షన్ కూడా తీసేశారు. సో జాబ్ తర్వాత పెన్షన్ వస్తుందన్న ఆప్షన్ కూడా లేదు. బట్ వెరాస్ ఇట్లాంటి బిజినెస్ ఆపర్చునిటీలో మీరు ఏంటంటే జస్ట్ ఒక 3 years పనిచేశారు డెడికేటెడ్గా అంటే, మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీరు పని చేయకున్నా కూడా మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది, డబ్బులు వస్తుంది, హెల్త్ వస్తుంది, ఎవ్రీథింగ్ వస్తుంది. అండ్ వన్ లాస్ట్ థింగ్ అండి, లాస్ట్ ఫ్రమ్ మై ఎండ్ బిఫోర్ క్లోజింగ్ ద సెషన్. సో వై వెస్టీజ్? మీరు వెస్టీజ్ ఎందుకు చేస్తున్నారో క్లియర్గా ఉంటే ఈ బిజినెస్కి ఎంటర్ అవ్వక ముందుకు మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడం గ్యారంటీ అండి. సో ఇతను వచ్చేసి మా బాబు సుతీక్ష్. అండ్ నేనైతే మా బాబు కోసమే పనిచేస్తున్నానండి, ఎందుకంటే ఐ వాంట్ టు గివ్ హిమ్ ద బెస్ట్ లైఫ్ అండి. అతను ఒక 5 years ఏజ్ వచ్చే వరకు ఐ వాంట్ టు బికమ్ ఫైనాన్షియలీ ఫ్రీ అండ్ లైఫ్లో రిటైర్మెంట్ అవ్వాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్పెండ్ మై లైఫ్ విత్ మై సన్ అండి. అంటే అతను ఏది కావాలంటే అది ఇప్పించాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నార్మల్ జాబ్ లైఫ్లో ఎలా ఉంటుందంటే, మా సన్ ఇప్పుడు నార్మల్ హాస్పిటల్లో ఉండే లాస్ట్ వీక్. సో లీవ్ కావాలంటే మా మేనేజర్ని అడగాల్సి వచ్చింది. మా మేనేజర్ ఏంటంటే లీవ్ గ్రాంట్ చేయలేదు. సో అట్లాంటి పరిస్థితి ఉంటుంది జాబ్స్లో. బట్ వెరాస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండి మీకంటూ ఒక బిజినెస్లో ఒక మంచి స్టెబిలిటీ ఉంది అనుకోండి, మీరు ఫ్యామిలీతో ఎక్కడైనా నిర్మోహమాటంగా వెళ్ళొచ్చు అండ్ మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, చాలా పీస్ ఆఫ్ మైండ్ తోటి బతకొచ్చు. సో నేను వెస్టీజ్ జాయిన్ అవ్వడానికి ఇదే అండి. ఎందుకంటే వెన్ యువర్ వై ఈజ్ క్లియర్, హౌ ఈజ్ ఈజీ అండి. ఎందుకంటే ఎప్పుడైతే మీ వై అనేది క్లియర్గా లేకపోతే మీరు ఏది కూడా హౌ ఎలా చేయాలి సార్, ఎట్లా చేయాలి, సాధ్యం అవుతుందా అని అంటారు. ఎప్పుడైతే మీకు ఎప్పుడైనా నెగిటివిటీ వస్తుంది, లేదంటే డౌన్ఫాల్ వస్తుంది, కొంచెం డౌన్ అవుతున్నారు అంటే ఈ ఫోటో గుర్తు చేసుకుంటాను నేను. ఎందుకంటే వై ఆమ్ ఐ డూయింగ్ వెస్టీజ్? ఈ ఫోటో గుర్తు రాగానే నాకు ఒక ఎనర్జీ అనేది వస్తుంది, అరే ఇంకో కొంచెం కష్టపడితే నా లైఫ్ సెట్ అయిపోతుంది అని చెప్పి. సో మీరు కూడా వెస్టీజ్ బిజినెస్ సీరియస్గా జాయిన్ అవ్వాలనుకుంటే ఒక వై అనేది క్రియేట్ చేసుకోండి. ఒక వై అనేది స్ట్రాంగ్గా ఉంటే హౌ అనేది ఈజీ అండి. సో నేనేమో చెప్పాలనుకుంటున్నానంటే ఈ సెషన్ ద్వారా ఒక ప్లాన్ బి అనేది పెట్టుకోండి. మీరు చేసే జాబ్, మీరు చేసే బిజినెస్, మీరు చేసే ప్రొఫెషన్ ఏది కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఈ వెస్టీజ్ బిజినెస్ ఎలా బిల్డ్ చేసుకోవాలో అనడానికి నేను చాలా ఎగ్జాంపుల్స్ చూపించాను. నేను ఒక ఎగ్జాంపుల్ ఉన్నాను, అన్వర్ సార్ ఉన్నారు, చాలా మంది స్టూడెంట్స్ కూడా ఈ బిజినెస్ చేస్తున్నారు. మీరు కూడా ఎందుకు చేయలేరండి? సో వెన్ దే కెన్ డూ ఇట్, వీ కెన్ ఆల్సో డూ ఇట్. సో మీ ఒక ఫ్రీ టైంని యూటిలైజ్ చేసుకోండి. చాలా టైం మనము సీరియల్స్లో కానీ, టీవీ మూవీస్లో కానీ, పబ్జీ గేమ్స్ కానీ చాలా టైం స్పెండ్ చేస్తాము. వెస్టీజ్ కూడా ఎవ్రీ డే 1 hour డెడికేట్ చేయండి నెక్స్ట్ 1 year వరకు. మీరు చాలా లర్నింగ్ అనేది తీసుకుంటారు. ఒకసారి లర్నింగ్ వచ్చేసిందంటే అర్నింగ్ అనేది ఈజీ అయిపోతుంది. సో నెక్స్ట్ ఒక 1 year మంచి లర్నింగ్ తీసుకోండి. డెఫినెట్గా ఒక నెట్వర్క్ బిల్డప్ అవుతుంది. నెట్వర్క్ బిల్డప్ అయిన తర్వాత మీకు మంచి అర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద సెషన్ ఫ్రమ్ మై ఎండ్ అండి. సో ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద సెషన్ టు వెంకటేష్ గారు. Wow, that's a wonderful session, sir. ఒక్క నిమిషం అండి, మీ వీడియో స్పాటెడ్ రిమూవ్ చేస్తున్నా. యా, ఆ స్క్రీన్ షేర్ ఆపేసేయండి సార్. ఒక్క నిమిషం సార్. యా, ఒక 1 minute, ఒక 10 seconds అండి. కొంచెం That's absolutely a wonderful session, sir. We are very much excited to attend the session. Actually గా మేము చాలా మంది ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా. సో ఎవరైనా కొత్త ప్రమోట్
చేసాము. వాళ్ళకి ఈ రోజు మీరు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ అసలు ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది అంతా కూడా మీరు ఒక సింపుల్ గా మీరు లైక్ ఎట్లా అంటే ఈ రోజు ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో వాళ్ళకి 100% మనం వెస్టీజ్ ని ఎందుకు చేయాలని ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళిందండి. దట్స్ ఫినామినల్ సెషన్. అండ్ కొంతమంది హ్యాండ్ రైజ్ తీసుకుందామండి. ఫస్ట్ ఏలేన్ సార్. Yes, sir. Yeah. Yes, sir. Venkatesh sir, thank you very much, Andy. Thanks for giving this opportunity. And today's session, Andy, by Hemant Kumar is super actually, right? I'll come back to the end, Andy, but let me give my testimony before this. Please adjust your camera. Okay. Yes, sir. No, okay, fine. మీ స్పాట్లైట్ లో ఉందండి మీది, మీ ఇది యాక్చువల్లీ కెన్ యు రిమూవ్ దిస్? yes sir, yes. Okay, fine. Yeah. Okay, now. So, 3.5 years back ఏంటంటే what Hemant Kumar told you know, like అంటే హేమంత్ చెప్పినట్టు నేను యాక్చువల్గా ప్లాన్ బి స్టార్ట్ చేశానండి. ఐ అండర్స్టూడ్ ద బిజినెస్ ఆపర్చునిటీ. నాకు అంటే ఏదో ఒకటి చేయాలని తప్పని స్టార్ట్ అయింది అనమాట. ఓకే, ఎందుకంటే మనం జాబ్ చేస్తున్నాము, ఈవినింగ్ ఫ్రీ టైం ఉందన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రీ టైం జస్ట్ వేస్ట్ అనమాట. నాకేమనిపించింది అంటే నా రిటైర్మెంట్ ఈస్ అరౌండ్ ద కార్నర్ అండి. ఒక 10 years 12 years ఉంది నాకు. సో ఆఫ్టర్ రిటైర్మెంట్ నాకేమీ ఇది లేదు, దర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ మీ, నాకేం పెన్షన్ కూడా లేదనమాట. దెన్ ఐ థాట్ వై డోంట్ వి ఇన్వెస్ట్ దిస్ టైం ఇంటూ నెట్వర్క్ మార్కెటింగ్ అని. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద పీపుల్ లైక్ ఏపీజే అబ్దుల్ కలాం కానీ, లేకపోతే మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ అందరూ కూడా దీన్ని నెట్వర్క్ ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, సో లెట్ మీ స్టార్ట్ అనుకున్నానంటే బికాస్ ఐ ఆల్సో డన్ ఎంబీఏ ఇన్ పిహెచ్డి ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. ఓకే, సో రోజుకు 3 చూడండి నేను షాప్ మార్చుకొని ఐ జస్ట్ షేర్ మై ఎక్స్పీరియన్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి January 2020 కండి నా శాలరీ అయితే వస్తుందో, అంటే నేను అంతకుముందు ఇన్వెస్ట్ చేశాను, తర్వాత నౌ ఐ ప్రొఫెసర్ అండ్ యాక్చువల్గా ఓకే ఈ ప్రొఫెసర్ గా నేను యాక్చువల్గా కాలేజ్లో చేస్తున్నామండి. మా ఇన్కమ్ వాజ్ అరౌండ్ వెరీ స్ట్రాంగ్ 6 digit ఇన్కమ్ వచ్చేది అక్కడ యాక్చువల్గా. అండ్ ఐ కుడ్ రిప్లేస్ మై ఇన్కమ్ అండి త్రూ వెస్టీజ్ ఇన్ జస్ట్ 2.5 years. ఓకే, నాకు అప్పుడు ఏమనిపించింది అంటే యాక్చువల్గా చూడండి ఇదేంటంటే ఇందాక హేమంత్ చెప్పినట్టు నాకు హోప్ ఇస్తుంది అది. ఎందుకు ఇది నాకే కాదండి, నా నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది. ఓకే, దెన్ ఐ టుక్ లీవ్ అండి, నేను లాంగ్ లీవ్ తీసుకున్నా 1 year. అండ్ ఐ వాంట్ టెల్ యూ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇక్కడ. ఎందుకంటే నాకు జనవరి శాలరీ వచ్చింది బికాస్ డిసెంబర్ పనిచేశాను కాబట్టి. ఓకే, ఫిబ్రవరి మార్చ్ నాకు శాలరీ రాలేదండి, నా కొలీగ్స్కి వచ్చింది. అండ్ మార్చ్ లో మీ అందరూ తెలుసు ఎంటైర్ వరల్డ్ వి గాట్ వెరీ హ్యూజ్ పాండమిక్ అండి. ఓకే, కోవిడ్ వచ్చింది. అండ్ అప్పటి నుంచి అండి ఏప్రిల్ నుంచి టిల్ టుడే ఫ్రెండ్స్ ఈ రోజు వరకు నా కొలీగ్స్ కి శాలరీ లేదండి. అందులో 78 మంది దర్ ఎర్నింగ్ మోర్ దెన్ 1 lakh ఫ్రెండ్స్ ఇన్ దర్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఇవాళ జీతం లేదండి. అండ్ మొన్న రీసెంట్ గా నేను రిజైన్ చేద్దాం వెళ్ళాను అక్కడికి. అండ్ 1 year అండి ఐ రిజైన్ మై జాబ్ అండ్ నౌ ఐ కంప్లీట్లీ ఫ్రీ యాక్చువల్లీ. ఓకే, నాకు ఎంత బాధ వేస్తుందంటే ఎవ్రీబడి అంటే ప్యాథటిక్ అనమాట. దే డోంట్ అండర్స్టాండ్ ద ఫ్యూచర్ నౌ, ఏం చేయాలో తెలియట్లేదు. ఓకే, థ్యాంక్ గాడ్ అండి నేను తీసుకున్న ఒక డెసిషన్ ఒక 3.5 years బ్యాక్, లెట్ మీ హ్యావ్ ఎ ప్లాన్ బి అని అనుకున్నా కాబట్టి ఓకే టుడే ఐఎమ్ గెటింగ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండి. ఇవాళ నేను కోవిడ్ లో కూడా ఒక 16 lakhs అండి వర్త్ అండి కియా సోనెట్ కార్ కొనుక్కోగలిగాను, ఫుల్లీ ఆటోమేటిక్ కార్ అండి. ఓకే, అండ్ మా అమ్మాయికి అదే మంత్రం అమ్మాయికి బండి కూడా కొనిచ్చారండి, 1 lakh బండి. ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను యాక్టర్స్, ఎందుకు చెప్తున్నానంటే చూడండి ఒకసారి ఇవాళ ఏదైతే హేమంత్ చెప్పారో ఓకే దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ అండి. అంటే ప్లాన్ బి అనేది చాలా మస్ట్. ఇవాళ కోవిడ్ అందరూ నేర్పించింది ఒకటేసారి, ఒకటి వీ నీడ్ టు హ్యావ్ ఇమ్యూనిటీ స్ట్రాంగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన ఇన్కమ్ కూడా ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా స్ట్రాంగ్ ఉంచుకోవాలండి, గుడ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఓకే, అండ్ అందరికి ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా అంటే నా తరఫు నుంచి కరెంట్లీ మనం యూస్ ఇన్ బిజినెస్ అంటే ఒకటి చెప్పగలను, దాహం వేసిన తర్వాత నుయ్యి తవ్వుదామంటే అవదండి, ముందే నుయ్యి తవ్వుకుంటే దాహం వేసినప్పుడు ఉపయోగపడుతుందండి. రైట్, దట్స్ వాట్ ద హోల్ స్టోరీ ఇస్ ఆల్ అబౌట్. అండ్ కమింగ్ టు హేమంత్, హేమంత్ యాక్చువల్గా సో సింపుల్ అండి. మీరు మాట్లాడుతున్నట్టు ఇంటరాక్షన్ లో చెప్పేశారు ప్లాన్ అంతా కూడా. ఓకే, దిస్ వాట్ యాక్చువల్లీ యూత్ అండి. ఇవాళ యంగ్స్టర్స్ ఏంటంటే దే కెన్ డు మిరాకిల్స్ అండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హేమంత్ కేమ్ ఫార్వర్డ్ అండ్ టోల్డ్ సార్ ఐ వాంట్ టు టెల్ లైక్ దిస్. అండ్ నేను చాలా సైన్అప్స్ అవుతుంది, చాలా పెద్ద టీమ్స్ వస్తాయి నాకు అంతా కూడా. ఈజ్ లైక్ ప్లీజ్ ఒకసారి 3 months లో 50,000 కి వెళ్తాను నేను చూపిస్తాను అంటున్నారు సార్. యాక్చువల్గా దట్ ఇస్ ద కాన్ఫిడెన్స్ అండి. ఆ కాన్ఫిడెన్స్ బెస్ట్ చేస్తుందండి. ఓకే,
సో ఎవరైతే కూర్చుని అందరూ ప్లీజ్ టేక్ రైట్ డెసిషన్ ఫ్రెండ్స్. ఓకే, డెసిషన్ తీసుకోండి, స్టార్ట్ చేయండి, మీ ప్రొడక్ట్స్ వాడడం మొదలు పెట్టి దట్స్ వాట్ వి డన్ అండి. ప్రొడక్ట్స్ వాడడం మొదలు పెట్టండి, తెలిసిన కొంతమంది చెప్తూ ఉండండి. ఓకే, అండ్ ఈ సింపుల్ ప్రాసెస్ ఇఫ్ యూ డూ ఒక 3-4 years చేశారనుకుంటా ప్రాజెక్ట్ లాగా. ఓకే, you can be very strong like all of us friends. Okay, and thank you very much, and thank you Hemant for coming forward and sharing this opportunity for everyone. And back to my host. Thank you so much, sir. Malika. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ కూడా. నా పేరు మల్లికార్జున. మీరు ఏదైతే ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి విన్నారో ఇదే బిజినెస్ ఆపర్చునిటీని నేను 5.5 years బ్యాక్ స్టార్ట్ చేశానండి. సో ఇదే బిజినెస్ ఆపర్చునిటీ మీరు ఇందాక హేమంత్ కుమార్ చెప్పినట్లుగా ఏదైతే ప్రొడక్ట్ బయట కొంటున్నామో ఆ ప్రొడక్ట్ బయట వాడడం మానేసి వెస్టీజ్ లో వాడడం స్టార్ట్ చేశాను. వాడడం స్టార్ట్ చేయడంతో పాటు విరాట్ కోహ్లీ ఎవరైతే అడ్వర్టైజ్ చేస్తున్నారో వాళ్ళలాగా మనం కూడా ఒక సెలబ్రిటీ లాగా బ్రాండ్ అంబాసిడర్ లాగా నా ప్రొడక్ట్ నేను నా ఇంట్లో వాడుకొనేసి మా అమ్మ నాన్నకు వాడిచ్చేసి ఆ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ తెలుసుకున్నాను. అమేజింగ్ ప్రొడక్ట్ అండి, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్, సో ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్. సో వాళ్ళే ఎందుకు చెప్తున్నారు, వాడుకోకుండా చెప్పగలుగుతున్నారు వాళ్ళ డబ్బు కోసం. సో ఇక్కడ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ నేను వాడుకున్నాను, రిజల్ట్ తెలుసు, నేను ఎందుకు నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పకూడదు, ఫస్ట్ పాయింట్. ప్లస్ ఇక్కడ మార్కెటింగ్ ప్లాన్ చెప్పారండి, ఎక్స్ట్రాడినరీ మార్కెటింగ్ ప్లాన్. దీంట్లో ఆ మార్కెటింగ్ ప్లాన్ అర్థం చేసుకుని జనానికి ఎడ్యుకేట్ చేయగలిగితే మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి, లైఫ్ కాస్త లైఫ్ స్టైల్ గా మారిపోతుంది. ఆ విషయం అర్థమైంది. మనకి తెలిసిన వాళ్ళందరికీ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాను. జనానికి ప్రమోట్ స్టార్ట్ చేస్తానండి, అబ్జెక్షన్స్ వస్తాయి ఫస్ట్ లో, బిగినింగ్ లో. అరే చదువుకున్నావు కదా, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, ఇలాంటివి ఏంట్రా అనేసి, సోపులు షాంపుల్ గురించి మాట్లాడుతున్నావు, ప్రొడక్ట్ గురించి మాట్లాడుతున్నావు, ఇదేంటి సేల్స్ మ్యాన్ లాగా అనేసి కామెంట్ చేస్తారు. నేను వాళ్ళ మాటల్లో నేను ఒకటే చెప్పానండి అందరికీ కూడా మాట్లాడిన వాళ్ళకి, అరే మీకు సోపులు షాంపుల్ కనపడుతున్నాయి, నాకు డ్రీమ్స్ హోప్స్ కనపడుతున్నాయి, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే ఆపర్చునిటీ ఇది. సో అనేది జనానికి ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేశాను. కొంతమంది ఎస్ చెప్పారు, కొంతమంది నో చెప్పారు. మాక్సిమం పీపుల్ నోనే చెప్పారండి, ఫ్యూ పీపుల్స్ మాత్రమే ఎస్ చెప్పారు. 5.5 years లో ఓన్లీ 16 people మాత్రమే ఎస్ చెప్పారు. అందులో 6 people సీరియస్ గా తీసుకున్నారు, నాలాగా ఆలోచించగలిగారు భవిష్యత్తుని. సో అలాగా సీరియస్ గా తీసుకుంటే ఈ రోజు అంటే టీం కొంచెం పెరుగుతా సాలిడ్ 6-digit ఇన్కమ్ తీసుకోగలిగాను. సో కోవిడ్ టైంలో కూడా అందరికీ జాబ్స్కి వెళ్ళిపోయినాయి, శాలరీస్ లేవు. అలాంటి టైంలో కూడా నా ఇన్కమ్ 2.5 lakh తగ్గలేదు. చిన్నప్పుడు అండి హై స్కూల్కి వెళ్ళేటప్పుడు మా ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళాలి. 6th class జాయిన్ అయిన తర్వాత బస్సు సౌకర్యం, ఆటో సౌకర్యం ఉండేది కాదు. 2.5 kilometers నడుచుకుంటూ రావాలి, అంటే 5 kilometers డైలీ. ఒక 10 kgs బ్యాగ్ వేసుకొనేసి, టెక్స్ట్ బుక్లు కూడా మోసుకొని రావాలంటారు టీచర్స్. సో అలాంటి సిచ్యువేషన్ లో సైకిల్ కొనిచ్చి మనం నాన్న అడిగితే కొనిచ్చలేదండి. కొనిచ్చలేక కాదు, బ్యాక్గ్రౌండ్ అలాంటిది, పూర్ ఫ్యామిలీ. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నేను MBA వరకు కూడా సైకిల్ కొనుక్కోలేదు. బట్ ఇదే బిజినెస్ ఆపర్చునిటీ అండి 4 years సీరియస్ గా చేస్తే 3 lakhs plus ఇన్కమ్ అండ్ 14,50,000 విలువ చేసి 4 decos డ్రైవ్ చేయగలిగానండి. నేను డ్రైవ్ చేయడం కాదు, ఎవరైతే పీపుల్ సీరియస్ గా నన్ను యాక్సెప్ట్ చేశారో వాళ్ళు కూడా ఆల్రెడీ కార్ డ్రైవ్ చేస్తున్నారు, 1 lakh plus ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు మంత్లీ. సో మీరు కూడా ఒక డెసిషన్ తీసుకోగలిగితే మాలాగా మీరు కూడా మీ లైఫ్ ని చేంజ్ చేసుకునేసి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటారు, మీ పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వగలరు. టేక్ ఎ రైట్ డెసిషన్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రంజిత్ సార్. హలో, వాయిస్ వస్తుందా? వస్తుంది సార్. 1 second. నా పేరు వచ్చి అన్వర్ అండి, ఫ్రమ్ హైదరాబాద్. సో స్టార్ డైరెక్టర్ ఇన్ వెస్టీజ్. నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ అండి ఇలాగే నాకు ఒక ఆపర్చునిటీ నా దగ్గరికి వచ్చింది. సో షాప్ చేంజ్ చేసుకుంటే చాలు మీ లైఫ్ చేంజ్ అవుతుంది అన్నారు. నేనేమి వినలేదు, నమ్మలేదు. బట్ టీకే ఒకసారి అయితే ప్రొడక్ట్స్ వాడి చూద్దాము, దేర్ ఆఫ్టర్ ఎంతవరకు ఏమవుతుందో అని చెప్పేసి అని స్టార్ట్ చేశాను, ప్రయత్నం అయితే చేశాను. దెన్ ఐ టుక్ ద ప్రొడక్ట్స్ అండి, వాడాను, చాలా బాగా నచ్చాయి. దెన్ ఐ ఆస్ ద ప్లాన్ అనమాట, ఇన్కమ్ ప్లాన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి అడిగాను. ఇన్కమ్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ఇన్కమ్ ప్లాన్ వినిన తర్వాత నాకు ఆల్మోస్ట్ 2 to 3 days నిద్ర పట్టలేదు. హౌ కమ్ ఈ ఇన్కమ్ ప్లాన్ తో 1 crore వస్తుంది, 2 crore వస్తుంది నాకు అర్థం కాలేదు. బట్ అర్థమైంది, డబ్బులు అయితే వస్తాయని చెప్పి అర్థమైంది. అక్కడ నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేశానండి. యాక్చువల్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ రైల్వేస్. నాకు పార్ట్ టైమ్ లో ఇది కుదురుతుంది. నా రెగ్యులర్ రొటీన్ లైఫ్ డిస్టర్బ్ చేసుకోకుండా ఇక్కడ మనం వర్క్ చేసుకోవచ్చు, మనీ తీసుకోవచ్చు అని అర్థమైంది. వర్క్ చేయడం స్టార్ట్ చేశాను.
నా లాస్ట్ మంత్ చెక్ వచ్చేసి 52,500 అండి. పార్ట్ టైమ్ లో జస్ట్ ఒక సండే హాలిడే దొరుకుతుంది. ఓకే, రెస్ట్ ఆఫ్ ద డేస్ లో ఈవినింగ్ టైమ్ లో ఏదైనా హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇలా జూమ్ మీటింగ్ లో కనెక్ట్ అవుతూ ఉంటాను. దిస్ ఇస్ నాట్ లైక్ ఎండ్ కాదండి. 52,500 ఇస్ స్టార్టింగ్. ఓకే, ఇంకా తీసుకోవాల్సింది చాలా ఉంది. సో ట్రై చేయండి, డెఫినెట్ గా యూ విల్ టేక్ అ వెరీ గుడ్ ఇన్కమ్ అని చెప్తాను నేను. అండ్ కమింగ్ టు హేమంత్ గారి సెషన్ ఇస్ అవుట్ స్టాండింగ్. చాలా బాగా చెప్పారు హేమంత్. ఈ సెషన్ అయితే చాలా చాలా నచ్చింది నాకు. అండ్ ఐ నో యాక్చువల్లీ ఎలా ఉంటారు అని అంటే 6 months బ్యాక్ హేమంత్ నన్ను మెట్ అయ్యారు ఒకసారి మన క్లాక్ టవర్ లో. ప్లాన్ చెప్పాను, ఇమీడియట్ సైన్ అప్ అండ్ 100 PV తో బిల్లింగ్ చేశారు. అండ్ ఆ డే నాకు స్టిల్ ఐ రిమెంబర్ దట్ అనమాట. ఆ రోజే నేను చెప్పాను వెరీ షార్ట్లీ యూ కెన్ బికమ్ బ్రాంజ్, సిల్వర్ అండ్ క్రౌన్ అని చెప్పేసి అన్నాను. ఆల్రెడీ 2 steps క్రాస్ అయిపోయారు హేమంత్ మీరు. గెట్ రెడీ ఫర్ యువర్ క్రౌన్. ఆల్ ది బెస్ట్. అండ్ మీ ఫ్యామిలీ అందరూ మీరు కూడా హ్యాపీగా ఉండాలి. మీరు ఎప్పుడు కూడా మీ ఫ్యామిలీని మోటివేషన్ తీసుకుంటూ ఉంటారు. 100% మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ దగ్గరలో ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే ఇవ్వచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మిస్టర్ గోవింద్ దాసరి. Hi sir, good morning. Good morning all of you. గోవింద్ దాసరి అండి. సో నేను కూడా 1 year బ్యాక్ వెస్టీస్ లో నేను సైన్ అప్ అయ్యాను. సార్ వాయిస్ ఆడిబుల్ సార్? ఆడిబుల్, మాట్లాడండి సార్. వాయిస్ ఆడిబుల్ సార్? వినిపిస్తుంది, మాట్లాడండి. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మై సెల్ఫ్ గోవింద్ దాసరి అండి. 1 year బ్యాక్ వెస్టీస్ లో నేను కూడా జస్ట్ షాప్ అనేది చేంజ్ చేసుకున్నాను. షాప్ చేంజ్ చేసుకొని కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొని వాడడం జరిగింది. హెల్త్ పరంగా మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో ఇలాగా ప్లాన్ విన్న తర్వాత నాకు కూడా అనిపించింది ఈ బిజినెస్ అనేది నేను ఎందుకు చేయకూడదు, సో నా డ్రీమ్స్ అని ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని ఒక రైట్ డెసిషన్ తీసుకున్నాను. డెసిషన్ తీసుకొని ట్రావెల్ చేశాను. సో స్పాన్ ఆఫ్ 6 months లో నేను క్రౌన్ డైరెక్టర్ అనే పొజిషన్ అచీవ్ అయ్యాను. మంత్లీ ఆన్ అండ్ యావరేజ్ గా 60,000 తీసుకుంటున్నా. అండ్ కంపెనీ ద్వారా నేను ఒక డ్రీమ్ కార్ అనేది పర్చేస్ చేశానండి. రీసెంట్ గా ఒక 4 months ఒక 1 week బ్యాక్ నేను బుక్ చేయడం జరిగింది. అండ్ ఈ ఇయర్ లో నేను ఒక డ్రీమ్ హౌస్ కూడా నేను తీసుకోబోతున్నా. సో ఈక్వల్ ఆపర్చునిటీ అండి అందరికీ. సో బయట మార్కెట్ లో బతకడానికి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎదగడానికి ఇది ఒక రైట్ ఆపర్చునిటీ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రీవియస్ నేను చేసే బిజినెస్ లో ఒక మంచి కార్ కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలని డ్రీమ్ అయితే ఉండేది, కానీ సొంత ధైర్యం అయితే సరిపోయేది కాదు. సో ఇప్పుడు ఏంటంటే ఎట్లాంటి హౌస్ కొనుక్కోవాలి, ఎలాంటి కార్ కొనుక్కోవాలని డ్రీమ్ చేయడం అనేది స్టార్ట్ చేశానండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. టుడే హేమంత్ గారు సెక్షన్ ఎక్సలెంట్ సార్, సూపర్ అండి. సో ఎలా చెప్పాలంటే యాక్చువల్లీ మీరు హైదరాబాద్ ఉంటున్నారుగా, అక్కడికి వచ్చా కలుస్తాను, అప్పుడు చెప్తాను మీకు. అప్పుడు పర్సనల్ గా మాట్లాడుతాను. ఎక్సలెంట్ ఉంది హేమంత్ గారు, సూపర్ సార్. ఇలాంటి సెక్షన్స్ మీ నుంచి మాకు చాలా 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 కావాలండి. సో ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ రాజశేఖర్ నాయక్. థ్యాంక్ యూ వెంకట్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెషన్ గురించి చెప్పాలి. హేమంత్ గారు ఆసమ్ సెషన్ చాలా బాగా, చాలా కొత్తగా ఉంది. సింపుల్ గా ప్రతి ఒక్కరు కూడా డూప్లికేట్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. ఇలాంటి సెషన్స్ ఇంకా మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మై సెల్ఫ్ రాజశేఖర్ నాయక్ అండి. నేను బేసిక్ గా రైల్వే ఎంప్లాయీ, విజయవాడలో ఉంటాను, ప్రాపర్ అనంతపూర్. 4 years బ్యాక్ నా ఫ్రెండ్ వన్నూరు స్వామి ద్వారా ఈ ఆపర్చునిటీ తీసుకున్నాను. స్టార్టింగ్ లో హేమంత్ గారు చెప్పినట్టు ఎక్కడో డిమార్ట్ లో వెళ్ళి ప్రొడక్ట్ తీసుకునేవాడిని, ఏదో 5% 10% ఆఫర్ కోసం వెళ్ళేవాడిని. ఎప్పుడైతే ఈ ప్లాన్ చెప్పారో నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కడో తీసుకుంటే 5% 10% కోసమే అక్కడ వెళ్ళి తీసుకుంటాం, ఇక్కడ 40 to 50% నా క్యాష్ బ్యాక్ వస్తుందని క్లారిటీగా అనిపించింది. సో షాప్ చేంజ్ చేసి దీంట్లో బిజినెస్ లో కూడా గ్రోత్ ఉందని తెలుసుకున్న తర్వాత ప్లాన్ చెప్పుకుంటూ వెళ్తే కొన్ని నెగిటివ్స్ వచ్చాయి. సో నెగిటివ్స్ రావడం వల్ల ఆల్రెడీ జాబ్ చేస్తున్నా కదా, ఇలాంటివన్నీ నాకు సూట్ కావని నేను డ్రాప్ కావడం జరిగింది. అగైన్ 2 years బ్యాక్ ఎగ్జాక్ట్లీ 2018లో ఈ బిజినెస్ రీస్టార్ట్ చేశానండి. చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూసిన తర్వాత రీస్టార్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నేను ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2018 నవంబర్లో రీస్టార్ట్ చేశాను. హైయెస్ట్ ఇన్కమ్ 1,24,000 తీసుకున్నానండి. లాస్ట్ మంత్ 70,000 ప్లస్ తీసుకున్నాను. ఈ కోవిడ్ టైంలో కూడా ఫ్రెండ్స్ యావరేజ్గా నా ఇన్కమ్ 50,000 తగ్గలేదు. ఈ జూమ్ మీటింగ్స్ అటెండ్ చేసుకుంటూ టీమ్ AWW సిస్టమ్ అటెండ్ చేసుకుంటూ చేయడం వల్ల నేను ఇంత గ్రోత్ కావడానికి మా అప్లైన్ సపోర్ట్స్ కానీ, నా టీం కానీ, ఎక్కడున్నా కూడా నేను జాబ్ చేసుకుంటూ బిజీ ఉన్నా కూడా నా టీం ఓన్గా బిల్డ్ చేసుకుంటున్నారు. చాలా ఎక్సలెంట్ అండి. చాలా సింపుల్ బిజినెస్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి కాంప్లికేటెడ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, సింపుల్గా స్టార్ట్ చేయొచ్చు. జస్ట్ మనం షాపింగ్ మాత్రమే చేంజ్ చేస్తాము. స్లోగా మనం లర్న్ చేసుకుంటూ ఈ బిజినెస్ గురించి ఎడ్యుకేట్ చేస్తే మనం మంచి ఇన్కమ్ అర్న్ చేసుకోవచ్చు.
సో ప్రతి ఒక్కరూ మంచి డిసిషన్ తీసుకోండి. దీంట్లో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. డిపాజిట్స్ ఏం లేవు, రెన్యువల్స్ ఏం ఉండవు. జస్ట్ మనం ఫ్రీ ఐడి తీసుకొని మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తే చాలు. దీంట్లో కొన్ని మనం ప్యాకేజెస్ లాగా ఉంటాయి. ప్యాకేజెస్ యూజ్ చేసుకుంటే 40 to 50% మనకు రిటర్న్ వచ్చేస్తుంది. ఎక్కడ కూడా ఇంత క్యాష్ బ్యాక్ రాదండి విత్ హై క్లాస్ ప్రొడక్ట్, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్. సో అటువంటి మంచి ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు కూడా మన సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా మంచి గ్రో చేసుకోవచ్చు. వన్స్ అగైన్ హేమంత్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన అండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. Yeah, thank you, sir. Thank you so much. And Mr. Thank you, sir. Thank you, Venkat garu. Yeah, Mr. Syed Imam. Sir, Mr. Syed Imam. Okay. Yeah. Sir, Mr. Mallesh. Dear leaders, good morning, Vesties. Sir, Harbula? Yes, sir, audible, please. Dear leaders, good morning, Vesties. ఈ రోజు కొత్తగా సిఎన్టీకి అటెండ్ అయిన వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు మల్లేష్, అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నాను, డైమండ్ డైరెక్టర్ ఇన్ వెస్టీస్. మై సెల్ఫ్ వచ్చేసి బిఫోర్ వెస్టీస్ నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ బిఎడ్ అండి. నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నాకు గవర్నమెంట్ సెక్టర్ లో కాంట్రాక్ట్ బేస్ పైన 20,000 ఇన్కమ్ కి జాబ్ చేసేవాడిని. ఇప్పుడు జాబ్ చేస్తున్నా కానీ జాబ్ లో ఎటువంటి గ్రోత్ లేదండి. అంటే క్వశ్చన్ మార్క్ ఉండేది. ఏంటి అంటే శాలరీ 1వ తేదీ వస్తే 10వ తేదీకి ఏముండేది కదా, ఇంకో 20 days వెయిట్ చేయాల్సి ఉండేది. అంటే లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ పడుతున్న టైంలో నాకు వెస్టీజ్ ఆపర్చునిటీ గురించి మల్లికార్జున సార్ నాకు వెస్టీజ్ ని పరిచయం చేశాడు. ఫస్ట్ లో ప్లాన్ విన్నప్పుడు నేను నమ్మలేదండి, 1,000 వస్తాయి, లక్షలు వస్తాయంటే. ఎందుకంటే మైండ్ సెట్ ఒప్పుకోలేదండి, మైండ్ ఒప్పుకోలేదు లక్షలు వస్తాయంటే. కానీ మా అప్లైను నాకు ఎవరైతే బిజినెస్ ఆపర్చునిటీ చెప్పాడో అతను ఒకటే చెప్పాడు, ఈ బిజినెస్ లో మనం ఎంత నేర్చుకుంటే అంత ఎర్న్ చేయొచ్చు అని చెప్పాడు. మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్కూల్ కి కాలేజీకి వెళ్ళి ఎలాగా చదువుకొని నేర్చుకున్నామో, ఎగ్జామ్స్ ఎలా రాసి పాస్ అయ్యామో, ఈ బిజినెస్ లో కానీ మనము మీటింగ్స్ కి ట్రైనింగ్స్ కి అటెండ్ అవుతే కన్నా చాలా నాలెడ్జ్ వస్తుంది. ఈ నాలెడ్జ్ తో మనం వేరు చోట్ల మనకు తెలిసిన వాళ్ళకి ప్లాన్ చెప్తూ ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ ఇస్తూ మనం బిజినెస్ ని బిల్డ్ చేయొచ్చు అని చెప్పాడు. మా అబ్బాయిని ఏమైతే చెప్పాడో అది ఫాలో అయ్యాను. అలాగో 6 months 1 year గడిచేసరికి నాకు కొంచెం ఇన్కమ్ స్టార్ట్ అయింది. 5,000 10,000 ఇలా రావడం స్టార్ట్ అయింది. అప్పుడు నాలో కొంచెం కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అయింది. అలాగా మీటింగ్స్ కి ట్రైనింగ్స్ కి వెళ్తూ నేను నేర్చుకున్న దాన్ని నా టీం కి నేర్పించుకుంటూ టీంని పెద్ద సైజ్ పెంచుకుంటూ వెళ్తే ఒక 1.5 year గడిస్తాకు 20,000-25,000 చూశాను బిజినెస్ లో. ఎప్పుడైతే ఈ బిజినెస్ లో 25,000 నేను చూశాను, నేను చేస్తున్న జాబ్ ని రిజైన్ చేసేసి ఫుల్ టైం కెరియర్ గా వెస్టీజ్ ని తీసుకున్నాను. 2019 ఏప్రిల్ లో జాబ్ రిజైన్ చేసేసి వెస్టీజ్ ని సీరియస్ గా బిల్డ్ చేసుకుంటూ వస్తే ఆగస్ట్ లో 46, అట్లా నవంబర్ లో 80, డిసెంబర్ లో 1 lakh రీచ్ అయ్యానండి వెస్టీజ్ ద్వారా. అప్పుడు నాలో ఇంకా కాన్ఫిడెంట్ పెరిగింది. అప్పుడు అనిపించింది ఏంటి అంటే నాకు 1 lakh రావడం కాదు, నా టీమ్ లో 1 lakh ఎర్నర్ ని రెడీ చేయాలా అనే డ్రీమ్ నాకు బిల్డ్ అయింది. అదే ఇంటెన్షన్ తో ముందుకు వెళ్తున్నాను. ఈరోజు చాలా చోట్ల టీం బిల్డ్ చేసుకుంటూ 2021 డిసెంబర్ కి మినిమం 15 to 20 members ఒక 1 lakh ఎర్నర్ ని రెడీ చేయాలని టీమ్ లో రెడీ చేయాలని చెప్పేసి గట్టిగా డ్రీమ్ చేస్తున్నాను. అదే ఇంటెన్షన్ తో మీటింగ్స్ ట్రైనింగ్స్ రెగ్యులర్ గా చేస్తూ మా అబ్బాయిని ఏదైతే చెప్పాడో అదే ఫాలో అవుతున్నాను. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, సింపుల్, ఏం లేదు, జస్ట్ మన షాప్ చేంజ్ చేసేసి మనం రెగ్యులర్ కొంటున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో బయట కొనడం మానేసి వెస్టీజ్ అనే షాప్ లో కొనడం వల్ల మనకి ఇక్కడ మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. మనం వాడుకొనేసేసి మనకి తెలిసిన వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ ని రికమెండ్ చేయడం వల్ల అక్కడ వాళ్ళు వాడతారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళు అలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తారు. ఇలాగా మన టీంని మనం స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. తర్వాత మీటింగ్స్ కి ట్రైనింగ్స్ కి రెగ్యులర్ గా అటెండ్ అవుతూ మనం నాలెడ్జ్ తీసుకుంటే గిన ఆ నాలెడ్జ్ ద్వారా మనం టీం ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలాగా మన బిజినెస్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది ఈ కాన్సెప్ట్. మీరు దీన్ని ఫాలో అయితే మీకు ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర కూర్చొని ఇంకోసారి మాట్లాడండి, మీకు ఇంకా క్లారిటీ ఇస్తారండి. టుడే సెషన్ కి వస్తే హేమంత్ గారు చాలా ఎక్సలెంట్ గా మీరు కంప్లీట్ చేశారు. చాలా సింపుల్ గా నీట్ గా అర్థం చేయించారు అందరికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిర్మలా మేడం. హలో సార్. ఎస్ మేడం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ హేమంత్ సార్ చాలా బాగా చెప్పారండి, సూపర్ నిజంగానా. నెక్స్ట్ ఏంటంటే నేను 1.5 year నుంచి ఇందులో ఉన్నాను. జస్ట్ నాకు నార్మల్ గా బిజినెస్ బాగుంటుందని చెప్పి జాయిన్ చేశారు. ఒక 8 months నేను అసలు పట్టించుకోలేదు, కానీ పూర్తిగా తెలుసుకున్నాక నేను ఇన్వాల్వ్ అయ్యానమాట. కరెక్ట్ గా హేమంత్ గారు చెప్పినట్లు ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని వాడుకుంటూ మంచి పొజిషన్ తెచ్చి అయ్యాను సార్. 4 months లో డైరెక్ట్ పొజిషన్కి వచ్చాను నేను ఇందులోని. అండ్ లేడీస్ కానీ కొత్త పర్సన్స్ కానీ నేను ఏం చెప్తున్నానంటే
మీరు వెస్టేజ్ ని ఎంచుకుంటే మాత్రం కరెక్ట్ గా ఫాలో అవ్వండి. ఎందుకంటే బయట కొనుక్కునేవేవో మనం ఇందులో కొనుక్కోవడం వల్ల మనకి అమౌంట్ వస్తుంది కాబట్టి, బయట ఎలాగా అన్ని కెమికలే, ఇందులో మనకి నేచురల్ గా ఆర్గాన్ ప్రొడక్ట్స్ అన్ని దొరుకుతున్నాయి కాబట్టి మనం షాప్ ని చేంజ్ చేసుకొని మార్చుకోగలిగితే మన లైఫ్ సెట్ అవుతుంది, మనకి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. కాబట్టి అదొకటి మీరు క్లారిటీగా తెలుసుకొని షాప్ చేంజ్ చేసుకుంటారని చెప్తున్నాను సార్. థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మిస్టర్ నాగార్జున జేఎం. సార్ మిస్టర్ నాగార్జున జేఎం అన్మ్యూట్ చేసుకోండి. యా, ఓకే. మిస్టర్ బి ముత్తు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మాట్లాడండి. కొత్తలకు గుడ్ ఈవినింగ్. ఈరోజు సెక్షన్ వచ్చి చాలా హేమంత్ సార్ గారు చాలా ఎక్సలెంట్గా చెప్పారు. మా పేరు వచ్చి ముత్తు, ఫ్రమ్ హిందూపూర్ నుంచి మాట్లాడుతున్నాను. నేను వెస్టేజ్లో జాయిన్ అయ్యి 40 days అయింది. ప్రోడక్ట్స్ గురించి నాకు మంచి అవగాహన వచ్చేసి నేను మా ఫ్యామిలీకి మా ఫ్రెండ్స్కి యూజ్ చేశాను. అందరూ యూజ్ చేశారు. ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయని చెప్పారు. వెల్త్ సార్, వెల్త్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గోపాల్, సిల్వర్ డైరెక్టర్. సార్ ఆడిబుల్ సార్? ఎస్ సార్, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెస్టేజెస్ అంతా గుడ్ మార్నింగ్, కొత్త వాళ్ళకంతా గుడ్ ఈవినింగ్ సార్. సార్ హేమంత్ సార్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఏమీ తెలియకునే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్లకు కూడా మంచి ఒక మెసేజ్ ఇచ్చారు సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. సో దాంతో పాటు నేను 1 year అయింది సార్ జాయిన్ అయ్యి. 1 year తర్వాత ఒక 6 months నేనేమి కరోనా వల్ల చేయలేదు. దాని తర్వాత మనకి AWW సిస్టమ్ ద్వారా కనెక్ట్ అయ్యి బాగా చేశారు సార్. దాంతో పాటు లాస్ట్ మంత్ సిల్వర్ అయినా సార్, ఫారెన్ ట్రిప్ ఎలిజిబుల్ అయినాను. నెక్స్ట్ మార్చ్ కంతా నేను కారు ఫండ్ తీసుకోవాలని, ఈ ఇయర్ ఎండింగ్ అంతా 1 lakh తీసుకోవాలని గోల్ తో చేస్తున్నాను సార్. ప్రతి ఒక్కరూ ఇలాగే చేస్తే మంచి ఒక ఏ బిజినెస్ లో కూడా లేదు సార్ ఇలాంటి ఆపర్చునిటీ. మన నెట్వర్కింగ్ బిజినెస్ లో మాత్రం చాలా బాగుంది సార్. ఇష్యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గోపాల్ గారు. థ్యాంక్ యూ అండి. మిస్టర్ సన్నీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, మై సెల్ఫ్ సన్నీ, దార్లపూడి. వెంకట్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈరోజు యామంత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు బిజినెస్ సార్ నిజంగా రోజు సెషన్ అయితే ఎవరైతే విన్నారో నిజంగా అదృష్టవంతులండి ఇలాంటి బిజినెస్ ఆపర్చునిటీ. ఎందుకంటే సార్ ఈ బిజినెస్ ఆపర్చునిటీ మనం బయట ఏదైతే కొంటామో ప్రొడక్ట్స్ కొనుక్కోవడం వల్ల మనకు ఫస్ట్ డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. కొనుక్కొని వాడుకొని రికమెండ్ చేసి వెళ్తుంటే ఆ జర్నీలోని మనకి పీపుల్స్ వస్తే మనకి టీం పెరిగితే ట్రావెల్ ఫండ్ వస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే టీం పెంచుకొని కార్ ఫండ్ వస్తుంది. ఇంకొంచెం టీం పెంచుకొని ముందుకెళ్తే హౌస్ ఫండ్ వస్తుంది. ఇంకొంచెం టీం పెంచుకొని వెళ్తే ఎలక్ట్రిక్ క్లబ్ ఫండ్ వస్తుంది. ఇవన్నీ మనకి ఓన్లీ వెస్టేజ్ మాత్రమే ఉంటుంది సార్ ఈ ఆఫర్లు అన్ని మనకి. మరి ఏదైతే మీరు ఏం ఎదురు చూస్తున్నారో, మీకు లైఫ్ లో ఏ కావాలని డెఫినెట్ గా ఈ ఆపర్చునిటీ ద్వారా డెఫినెట్ గా మనకు అన్ని వస్తాయండి. ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఎవరైతే ఎదురు చూస్తున్నారో కారు కొనాలని, హౌస్ కొనాలని, డెఫినెట్ గా మీ గోల్స్ అన్ని డెఫినెట్ గా 100% ఫుల్ఫిల్ అవుతాయి. వెస్టేజ్ లో ఉండగలిగితే మాత్రం డెఫినెట్లీ 100% షూర్. ఇది ఎందుకంటే సార్ చెప్తున్నాను, ఒక చిన్నపిల్లడు పుట్టిన తర్వాత పుట్టగానే ఒక 1 week అయిన తర్వాత కొంచెం వెసుకు పట్టుకుంటాడు చేతితోని. కొంచెం ఎదిగే కొలది ఏమవుతుందంటే ఎదిగిన తర్వాత వెళ్ళే కొలది కొంచెం ఇసుక ఎక్కువ పట్టుకుంటాడు. స్టార్టింగ్ లో తక్కువ పట్టుకోవచ్చు, ఎదిగే కొలది జర్నీలో వెళ్ళే కొలది ఇసుక ఎక్కువ పట్టుకుంటాం. సింపుల్ ఎగ్జాంపుల్ సార్, ఏమీ లేదు. ఈ రోజు మన మీటింగ్స్ ఎందుకంటే ఈ రోజు నేను తక్కువ నేర్చుకున్నాను స్టార్టింగ్ లో జాయిన్ అయ్యేటప్పుడు. ఈ రోజు నేను అన్ని చెప్పగలను, ప్లాన్ చెప్తాను, ప్రొడక్ట్ చెప్తాను, అన్ని ప్లాన్ CNT అన్ని చెప్పగలను. యాక్చువల్లీ దీంట్లో ఉండగలిగాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను సార్. ఏమీ లేదు, సింపుల్ లాజిక్. ఓకేనా? ఒక డైమండ్ కూడా అది దొరికినప్పుడు 3 times కెమికల్ వాడతారండి. 3 times 3 సార్లు కడిగితేనే దానికి రూపు రాదు. మనకు కూడా అలాగా నేను కడగమని చెప్పట్లేదు, కానీ వారానికి 3 రోజులు మనకి AWW మీటింగ్స్ ఉన్నాయి. ఈ మీటింగ్స్ ఎవరైతే అటెండ్ అవుతారో ఈ 3 meetings కి
రాక్ అండ్ రోల్ చేస్తారండి వెస్టేజ్ లో, డెఫినెట్ గా 100% షూర్ అది. ఓకే, ఎవరైనా అవ్వచ్చు. నాలాంటి పర్సన్ చేసేటప్పుడు మీరు ఎందుకు చేయలేరు? ఆల్రెడీ చాలా మంది బీటెక్, ఎంటెక్, ఎంఎస్సి, బీడీ చేసిన వాళ్ళు దీంట్లో ఉన్నారు. దీంతో చదువుతో సంబంధం లేదు, ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు, ఎవరైనా చేయొచ్చు. ఆల్వేస్ వెల్కమ్ అండి డెఫినెట్ గా. ఓకే, వారానికి 3 days 100% అటెండ్ అవ్వగలిగితే మాత్రం డెఫినెట్లీ మీ ఏదైతే డ్రీమ్స్ అనుకున్నా డెఫినెట్గా 100% ఫుల్ఫిల్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి గివింగ్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ సన్నీ, థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ సయ్యద్ ఇమామ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ ఈవినింగ్ ఆల్ లీడర్స్ అండ్ ఫ్రెండ్స్. నా పేరు సయ్యద్, నేను హైదరాబాద్ నుంచి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ద సెషన్, హేమంత్ గారు రియల్లీ వెరీ నైస్ సెషన్ చెప్పారు ఇవాళ. ఇట్ ఇస్ అ న్యూ వెర్షన్ అండ్ రోబో 2 అని చెప్పొచ్చు దీన్ని. అండ్ ఇందులో హీఈస్ నాట్ ఓన్లీ గివెన్ ద డీటెయిల్స్ అబౌట్ ద వెస్టేజ్, వై అన్న కాన్సెప్ట్ గురించి, అసలు మనం ఏం చేయాలి ఇందులో అని అనుకుంటే ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అని చెప్పి క్లియర్ అయిపోతుంది అని చెప్పి చాలా బాగా క్లియర్ గా చెప్పారు. ఇది వన్ ఆఫ్ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పి ఈ సెషన్ విన్న ఎవరైనా సరే సింపుల్ గా అర్థమయ్యేలాగా చెప్పారు. అండ్ ఎవరైతే సెషన్స్ లో కూర్చున్నారో, కొత్తగా అటెండ్ అయిన వాళ్ళు లేకపోతే ట్రై చేసి చూద్దాం అనుకున్న వాళ్ళు, డెఫినెట్లీ ఇది పక్కా చేయాల్సిన బిజినెస్ అండి. అదర్ దాన్ దిస్ బిజినెస్, no other business will give you the growth what we see in the Hemant's personality now. That is what the business gives. How confidently he is given the session. Ante he is already working in a bank. Bank eppudu ayaniki idi nerpichundadu ila sessions ivvali లేకపోతే ఇలాగా డ్రీమ్స్ పెట్టుకోవాలి అని చెప్పి. బట్ ఆఫ్టర్ జాయినింగ్ ద వెస్టేజ్, he not only getting the money and he's not only getting the good products, besides that he's improved his personality also. So that is what is the learning in the Vestige, and such a great business anamata idi. So personality development, the leadership qualities, just know Sunny how confidently he's telling that, recommending everybody. So ఏమి క్వాలిఫికేషన్స్, ఏమి పర్సనాలిటీ లేని వాళ్ళు ఎవరైనా సరే ఈ బిజినెస్ లో వచ్చి దే కెన్ ప్రూవ్ దెమ్ సెల్స్ అనమాట. అంటే ఆటోమేటిక్ గా పర్సనాలిటీ ఇందులో డెవలప్ అయిపోతుంది. వన్స్ యూ స్టే ఇన్ ఇట్, the business is just like riding a new horse. There is a saying, it's not the jockey who rides the horse, it's the horse who rides the jockey. Like కొత్త గుర్రం ఎప్పినప్పుడు ఎవరైనా సరే కొద్దిగా జంకుతూ భయంగా కూర్చుంటారు. సో ఆ తర్వాత కొద్దిగా ట్రై చేస్తే రైడింగ్ నేర్చుకుంటారు. ఆ తర్వాత హార్స్ రైడ్ చేస్తారు. ఆ తర్వాత హార్సే ఆ రైడర్ ని రైడ్ చేస్తుంది. సో ద బిజినెస్ ఈజ్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ. when you start the business, you will get some sort of fears kind of thing. అవుతుందా లేదా, లేకపోతే మనం చేయగలమా లేదా అని చెప్పి. అలాగే ఈ బిజినెస్ ని అతుక్కొని ఉంటే మీరు బిజినెస్ చేయగలరు. ఆ తర్వాత బిజినెస్ మిమ్మల్ని చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఇట్ ద బిజినెస్ ఆల్ అబౌట్ ఇస్. అండ్ ద వై కాన్సెప్ట్ చాలా క్లియర్ గా చెప్పారు మన హేమంత్ గారు. వన్స్ యూ నో వై, దెన్ యూ విల్ నో ఎనీవే హౌ. ఆఫ్టర్ దట్ వాట్. ఓకే, ఇట్స్ ద గోల్డెన్ circle. He is very clearly explained it. The first circle is why, and second circle is how, and third circle is what. So a very nice explanation. And whomsoever attended this session, I request everybody to watch it again and again when it is recorded. So thank you very much, and best wishes all. Thank you, sir. Thank you so much. Mr. Vannur Swami. గుడ్ మార్నింగ్ వెస్టీ లీడర్స్ అందరికీ కూడా. నా పేరు వన్నూరు స్వామి అండి, డైమండ్ డైరెక్టర్ ఫ్రమ్ అనంతపూర్. బిఫోర్ వెస్టీ నాకు ప్రైవేట్ ఎంప్లాయీని, అక్కడ వచ్చే ఇన్కమ్ సరిపోక ఏదైనా బెస్ట్ ఆపర్చునిటీ కావాలని చెప్పేసి సెర్చ్ చేస్తున్న టైంలో ఈ అవకాశం మన అందరూ అప్లై మల్కాల్ సార్ ద్వారా అవకాశం దొరికింది. సో ఫస్ట్ లో బిజినెస్ అవకాశం తీసుకున్నప్పుడు నేను బిలీవ్ కాలేదు. ఎప్పుడైతే మా అప్లైని చెక్ చేశానో అప్పుడు బిలీవ్ అయ్యాను. సో నేను కూడా చేసుకుంటే వస్తున్న కాన్ఫిడెంట్ తో బిజినెస్ ని స్టార్ట్ చేశాను సీరియస్ గా. 2016 స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్ 1.5 year వరకు నేను సర్వీస్ చేయలేదు. తర్వాత ఈ 2.5 years సీరియస్ చేస్తున్నాను. ప్రజెంట్ నా ఇన్కమ్ యావరేజ్ గా మంత్లీ 1 lakh+ ఇన్కమ్ వస్తుంది ఆల్రెడీ. సో 2019 సెప్టెంబర్ బిజినెస్ ద్వారానే డ్రీమ్ కార్ కూడా అచీవ్ చేస్తాను, i20 యాక్టివ్. సో అలాగే నా టీంలో కూడా దాదాపు 3 కార్స్ టీంలు తిరుగుతున్నాయి. సో ఇదంతా ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో అందరూ కూడా మీరు చేయాల్సింది ఏం లేదు, వెరీ సింపుల్ బిజినెస్. ఇక్కడ వెరీ సింపుల్ కాన్సెప్ట్. మనం ఎన్నో ఏళ్ళ నుంచి బయట వస్తువులు ఆడుతున్నాం, మనకి ఎటువంటి ఇన్కమ్ రాలేదు, దానివల్ల ఎటువంటి మనకి లాభం లేదు. సో జస్ట్ అదే
వస్తువులు ఇక్కడ దొరుకుతాయి, మన వెస్టేజ్ బ్రాండ్తో దొరుకుతాయి. జస్ట్ మీరు బ్రాండ్ చేంజ్ చేసి షాప్ చేంజ్ చేసి ఇక్కడ దొరికే వస్తువులు ఇంటికి వాడుకుంటూ మీకు తెలిసిన వాళ్ళకి, మీ బంధువులకి, ఫ్రెండ్స్కి రెఫర్ చేయడం ద్వారా జస్ట్ మన వస్తువులు వాడుకుంటూ సో ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం ద్వారా ఇంట్లో ఉన్నందుకు ఇంటికి వస్తువులు వాడుతున్నా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇది ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. బయట మీరు జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, మీరు ఎక్కడ ఏం చేసినా కూడా సో అక్కడ అన్ని చోట మనకి టైం వేస్ట్, మనీ వేస్ట్, అన్ని వేస్ట్ అవుతాయి. బట్ దీంట్లో మీరు పెట్టిన శ్రమ కావచ్చు, టైం కావచ్చు, ఎప్పుడు కూడా వేస్ట్ కాదు. మీరు సీరియస్గా ఒక 3 to 5 years నిలబడగలిగితే డెఫినెట్లీ ఫ్రెండ్స్ మీరు ఏదైతే లైఫ్లో కోరుకున్నారో సో అవన్నీ కూడా ఖచ్చితంగా వెస్టేజ్ అవకాశం ద్వారా మీరు తీసుకోవచ్చు. అలాంటి ఒక గ్రేట్ ప్లాట్ఫామ్. సో వచ్చిన అందరూ కూడా టేక్ కేర్ డెసిషన్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఝాన్సీ గారు. Hi, good evening to all of you. Myself Jhansi from Vizag sir. ఈ రోజు సెషన్ విషయానికి వచ్చేసరికి హేమంత్ గారు ఏదైతే చెప్పారో సింపుల్లీ చాలా బాగుంది. న్యూ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరికైనా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఒక బ్యాంక్ లో ప్రైవేట్ ఉద్యోగిని, బట్ నాకు అక్కడ ఉన్న యాక్టివ్ ఇన్కమ్ అనేది నాకు అంటే అది యాక్టివ్ ఇన్కమ్ అని నాకు తెలుసు, బట్ అందులో గ్రోతింగ్ అయితే నాకు ఏం అనిపించలేదు. సో ఈ వెస్టేజ్ అనే ఆపర్చునిటీ నాకు వచ్చినప్పుడు నేను వెంటనే బిల్లింగ్ అవ్వలేదు. ఒక 3 months నేను కొంచెం టైం వేస్ట్ చేసుకున్నాను. ఆ 3 months వేస్ట్ చేసుకున్నందుకు ఇప్పుడైతే ఫీల్ అవుతున్నాను. సో ఈ 3 months అయిన తర్వాత ఇంకా నేను అంటే నాకు అర్థమైంది దీంట్లో ఫ్యూచర్ విజన్ అనేది నాకు చాలా క్లియర్ గా ఉంది సార్. అందువల్ల నేను బ్యాంక్ లో జాబ్ క్విట్ అయ్యి మరి ప్రెసెంట్ ఇప్పుడు నేను ఫుల్ టైం వెస్టేజ్ చేస్తున్నాను. స్టార్ట్ అయ్యి కంప్లీట్ గా నేను స్టార్ట్ అయ్యి 1 month అవుతుంది. నా ఫస్ట్ పే అవుట్ వచ్చేసరికి ఇప్పుడు తీసుకోబోతున్నాను సార్. నెక్స్ట్ నేను ఒక డ్రీమర్ని సార్. యాక్చువల్లీ నాకు చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. సో నా డ్రీమ్స్ నేను అచీవ్ అవడానికి నాకు వెస్టీజ్ అనేది ఒక మంచి ఆపర్చునిటీగా అనిపించింది సార్. దీన్ని అందరూ చేయగలరు సార్, ఎడ్యుకేషన్ తో కానీ దేనితోని సంబంధం లేదు. కానీ డ్రీమ్స్ ఉండాలి, మనిషికి డ్రీమ్స్ ఉండి అవి పెద్ద డ్రీమ్స్ అయి ఉండాలి. నేను ఆ ఒక డ్రీమర్ అనుకుని చెప్పి చేస్తేనే వెస్టీజ్ అనేది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అండ్ వర్త్ఫుల్ సార్. సో అదే కాన్సెప్ట్ తో ఏమీ లేదు సార్. మన ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్ మనం వాడుకుంటూ జస్ట్ యూజ్ అండ్ షేర్ అంటే యూజ్ చేసుకుంటూ ఉంటే మనకి హెల్త్ వస్తుంది, దాన్నే మనం షేర్ చేస్తే వెల్త్ వస్తుంది సార్. ఇంత సింపుల్లీ సూపర్ కాన్సెప్ట్ అనేది మన AWW సిస్టమ్ లోనే ఉంది. సో ఎవరు దీన్ని మిస్ చేసుకోకండి, అందరూ అర్థం చేసుకొని విల్లింగ్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ కేశవమూర్తి గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెస్టేజ్ సార్ నాది అనంతపురం జిల్లా సార్, రామగిరి మండలం, గరిమేగులపల్లి సార్, చిన్న విలేజ్. అక్కడ నేను ఏదో బ్యాంక్ లో బేసిక్ వర్క్ చేస్తూ కొంచెం హార్డ్ వర్క్ గా ఉండి 5-6 పనులు చేసుకుంటూ హెవీగా బిజీగా ఉండేవాడిని సార్. అయితే ఈ 5-6 వర్కులు చేస్తూ దాంట్లో 5-6 రకాలుగా యాక్టింగ్ చేస్తారు. అయితే వెస్టేజ్ అలాగా సార్. అంతా విన్న తర్వాత ఒకే పని ద్వారా 9 రకాల ఇన్కమ్ తీసుకోవచ్చు సార్. ఆ ఆపర్చునిటీ చాలా నచ్చింది సార్ నాకు. అదే గ్రోత్ తో నేను 2 months అయింది సార్ జాయిన్ అయ్యి. అదే ఇంట్రెస్ట్ తో చేస్తున్నాను సార్. ఆల్రెడీ నియరెస్ట్ బ్రాంచ్ డైరెక్టర్ సార్. ఫుల్ నా డ్రీమ్స్ అన్ని దీని ద్వారా ఫుల్ఫిల్ చేసుకోగలను సార్. కొత్తగా కాబట్టి నాకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. మిస్టర్ ఆర్ శ్రీరామ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మై వాయిస్ ఆడిబుల్ సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది, మ్యూట్ చేసుకోండి, మీకు సిగ్నల్ సరిగ్గా లేదు. డివి నాగరాజ్ సార్. సార్ వాయిస్ కట్ అవుతుందండి, మిమ్మల్ని మళ్ళీ అన్మ్యూట్ చేస్తాను. Sir, my audio is visible, sir? Yes, sir. Yes, sir. Please మాట్లాడండి నాగార్జున గారు. Good morning, Vestige, and good morning, my dear phenomenal leaders. My name is... Hello. మాట్లాడండి సార్, మాట్లాడండి. Yes, sir. నా పేరు నాగార్జున అండి. నేను బాపట్లలో ఉంటానండి. రీసెంట్ గా బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. నేను వచ్చేసి February 2020లో మన వెస్టీజ్ లో లాగిన్ అవ్వడం జరిగిందండి.
ఆ తర్వాత నేను మా పిల్లైనరు పర్చేజ్ చేయమంటే నేను ప్రోడక్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది అది అని చెప్పేసి దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ మంత్ పర్చేజ్ చేద్దాం అనుకునేటప్పటికి కరోనా వచ్చింది. మళ్ళీ దాన్ని రీజన్ గా చూపించుకున్నాను. ఎండ్ ఆఫ్ నేను వచ్చేసి జూన్ 31st నేను పర్చేజ్ చేశాను అండి. నాకు ప్రోడక్ట్ క్వాలిటీ బాగా నచ్చింది, ప్లస్ దాంట్లో ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ పాలసీ కూడా ఉంది, అది ఇంకా బాగా నచ్చింది. ఇట్లా నేను చేసుకుంటా జస్ట్ విత్ ఇన్ 5 minutes లో బ్రాంచ్ డైరెక్టర్ అయ్యండి. బిఫోర్ దట్ నేను వచ్చేసి 2 lakh ప్లాన్ నెట్వర్క్ మార్కెటింగ్ లో వర్క్ చేశానండి. యాక్చువల్ గా మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఎంతో మంది పరిచయం అవుతారు. అంటే 6 lakhs మెయింటైన్ చేయడం ఈజీనా 2 lakhs మెయింటైన్ చేయడం ఈజీ అని చెప్పేసి చాలా మంది మనల్ని కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తారండి. మై సిన్సియర్ రిక్వెస్ట్ అండి ఇంత రూమ్ లో ఉన్న వాళ్ళందరికీ, 2 lakh ప్లాన్ అనేది వినడానికి చాలా సింపుల్ గా ఉంటుందండి, చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మంది ప్లాన్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మై షార్ట్ డ్రీమ్ వచ్చేసి నెక్స్ట్ డిసెంబర్ లోపు నేను ఒక మంచి కార్ కొనాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాను సార్. ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మై దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. మిస్టర్ ఏవి రామాంజనేయులు. సార్ గుడ్ మార్నింగ్ వెస్టీస్ సార్. హలో సార్, ఆడిబుల్ సార్. సార్ గుడ్ మార్నింగ్ వెస్టీస్ సార్. నా పేరు రామాంజనేయులు సార్, ఫ్రమ్ అనంతపూర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఈ బిజినెస్ నేను మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి మనం మల్లె సార్ చెప్పడం వల్ల ఈ బిజినెస్ లోకి వచ్చాం సార్ మేము. కానీ ఈ బిజినెస్ లో ఎంత గ్రోత్ అనేది దాని మీటింగ్లు ట్రైనింగ్లు వినడం ద్వారా నాకు ఇది తెలిసింది సార్. ఎందుకంటే ఒక జాబ్ చేస్తున్నాను సార్, నేను ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నాను. ఆ డిపార్ట్మెంట్ జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ ఎంత స్ట్రగుల్, మనకి వచ్చే తక్కువ వేతనానికి ఎంత స్ట్రగుల్ పడి చేస్తున్నామో అదే ఎఫెక్ట్ దీని పెడితే ఇంకా మనకు కావాల్సినంతే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే ఉద్దేశంతో ఈ బిజినెస్ లోకి రావడం జరిగింది సార్. దాదాపు నేను 1.5 years నుంచి ఈ బిజినెస్ లో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇది బిల్డ్ చేస్తున్నాను. అలా చేస్తూ లాస్ట్ స్టార్ డైరెక్టర్ గా ప్రస్తుతానికి స్టార్ డైరెక్టర్ గా ఉంటున్నాను సార్. ఉంటూ ఈ బిజినెస్ నేను ఇప్పుడు సీరియస్ గా చేస్తున్నాను. అంటే టైం దొరికినప్పుడు మాత్రమే చేస్తున్నాను సార్. ఇప్పుడు సాయంత్రం ఒక 2 hours డైలీ దీనికి టైం కేటాయిస్తున్నాను. అదే ఫుల్ టైం చేస్తే ఇంకా బాగా గ్రోత్ కావచ్చు అనే ఉద్దేశంతో ఈ బిజినెస్ చేస్తున్నాం సార్. మొట్టమొదటి ఇన్కమ్ వచ్చేసి నాకు 20 రూపాయలు వచ్చింది సార్. నా హైయెస్ట్ ఇన్కమ్ 30,000 సార్ ఇందులోన. అలాగా గ్రోత్ అవుతున్నాం సార్. నెక్స్ట్ డిసెంబర్ కల్లా కియా సొనెట్ కార్ తీసుకొని 10 లక్షల కార్లో డ్రైవ్ చేయాలనే ఎయిమ్తో ముందుకు పోతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. లక్ష్మీకాంత్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆడిబులా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టీస్. కొత్తగా వచ్చిన అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. దిస్ ఈజ్ లక్ష్మీకాంత్ ఫ్రమ్ గోల్డ్ డైరెక్టర్ ఇన్ వెస్టీస్. అనంతపురం నుంచి మాట్లాడుతున్నా. అనంతపురం నుంచి ఒక 50 kilometers మాది ఒక పల్లెటూరు. బిజినెస్ రాకముందు ఒక స్టూడెంట్ అండి. ఈ పీజీ చేస్తున్నప్పుడు బిజినెస్ ఆపర్చునిటీ దొరికింది. బిజినెస్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీగా 17 months కంటిన్యూ అవుతా వస్తుంది. ఈ బిజినెస్ లో నేర్చుకుంది ఏంటంటే హెల్త్ నేర్చుకున్నాను, సోమర్థనాలు ఎలా పోగొట్టుకుని నేర్చుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఒక డ్రీమ్ గురించి ఎలా బిల్డ్ చేయాలని నేర్చుకున్నాను. నిజంగా ఇంత డిగ్రీ పీజీ అయిపోయింది, ఆ డ్రీమ్ గురించి మాట్లాడేది ఎక్కడా లేదు. బట్ ఓన్లీ ఫర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వెస్టేజ్ లో మాత్రమే ఉంది. నిజంగా డ్రీమ్స్ గురించి మాట్లాడేది ఓన్లీ ఫర్ నెట్వర్క్ మార్కెట్ లోనే. అది తెలుసుకొని బిజినెస్ సీరియస్ గా టేకప్ చేసుకుంటూ వచ్చాను. ఆల్రెడీ నా టీంలో 8 మంది బ్రాంచ్ డైరెక్టర్స్ ఉన్నారు, ఒక స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు. ఆ టీం చాలా ఫాస్ట్ గా గ్రోత్ చేస్తున్నాం. ఈ మంత్ కూడా నేను ఒక పిన్నిలో బ్రేక్ చేయబోతున్నాము. నిజంగా సార్ ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత చాలా హెల్తీగా ఉన్నాను. నెక్స్ట్ ఏమంటే చాలా వెల్తీగా ఉన్నాను. వెల్తీ మీన్స్ అంటే కావాల్సినంత డబ్బు నాకు వస్తా ఉంది, హ్యాపీగా హెల్తీగా ఉన్నాను. ఎంత డబ్బు కావాలో అంత డబ్బు తీసుకుంటున్నాను, హ్యాపీగా జర్నీ చేస్తాను నా టీం దగ్గర. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీలోకి వస్తే నా నిజంగా చెప్తున్నాను, మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తారో ఆ ప్రాబ్లం 100% ఇట్లా సొల్యూషన్ దొరుకుతుందని చెప్తాను. ఎందుకంటే మేము ఆల్రెడీ సొల్యూషన్ తీసుకున్నాం కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం. సార్ నిజంగా 2021 డిసెంబర్ సమయానికి నా ఇన్కమ్ 3 lakhs plus ఉంటుంది. అదే విధంగా యూస్డ్ అయిన లెవెల్ బ్రేక్ చేయబోతున్నాను. చిన్న పిల్లగాన్ని ఇలా ఆలోచన చేస్తున్నానంటే మీరు నాకంటే పెద్ద పెద్ద ఎడ్యుకేషన్స్, నాకంటే పెద్ద పెద్ద లెవెల్స్ లో ఉంటారు. బట్ డ్రీమ్స్ చేయండి. ఇక్కడ చేయాల్సింది ఓన్లీ ఫర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో డ్రీమ్ మాత్రమే. ఎవరైతే డ్రీమ్స్ ని ఇక్కడ పెడతారో 100% నెరవేర్చడానికి మన దగ్గర ఒక ఫినామినల్ సిస్టమ్ ఉందండి, AWW సిస్టమ్. ఈ సిస్టమ్ నమ్మండి 100% సక్సెస్ అవుతారు.
ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద సెక్షన్. నిజంగా సార్ హేమకాంత్ కుమార్ సార్ చాలా వండర్ఫుల్ స్లైడ్స్ ఇచ్చారు నీకు. ఈ స్లైడ్స్ అన్ని నేను తీసుకున్నాను. అగైన్ ఈ మీటింగ్ ఇంకొకసారి వింటాను. చాలా బాగా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ. విజువల్ సార్. Thank you, sir. Thank you so much. Okay. Dear leaders, we are running out of time. Please make your testimonials sweet and short. Kalyani madam, Kalyani CH. Kalyani madam, unmute cheskondi. Hello. Cheppandi madam, maatladandi. Good morning. Good evening. My name is Kalyani. Vizag and నేను ఒక స్టూడెంట్. సీరియస్ గా బిల్డ్ చేస్తున్నా. సో నేను లాస్ట్ మంత్ లో బ్రాంచ్ స్టార్ట్ అయ్యాను. అండ్ ఏంటంటే స్టార్టింగ్ లో నేను ప్రొడక్ట్స్ పర్చేస్ చేసి యూజ్ చేసాను. నాకు ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది. సో నేను ముందు చాలా హాస్పిటల్స్ తిరిగాను, బట్ నాకు అంతగా రిజల్ట్ రాలేదు. సో ఏంటి అంటే నేను ఇందులోకి గోవింద్ సార్ వల్ల వచ్చాను. సో నాకు అతను చెప్పగానే నేను ఫస్ట్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేసి యూజ్ చేశాను. లాస్ట్ 3 months నుండి యూజ్ చేస్తున్నా. సో నాకు బెస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్ నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. సో నేను లాస్ట్ మంత్ బ్రాంచ్ డైరెక్టర్ గా అచీవ్ అయ్యాను. అలాగే ఈ మంత్ 10th నేను 4,000 ఇన్కమ్ అనేది కూడా నేను తీసుకున్నాను. అండ్ ఈ మంత్ సిల్వర్ డైరెక్టర్ కూడా కంప్లీట్ చేస్తున్నా. అండ్ ఈ బిజినెస్ అనేది ఫుల్ గా డ్రీమర్స్ కి ఫ్రెండ్స్, అండ్ దీనికి పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉండి ఫుల్ కమిటెడ్ గా చేస్తున్న వాళ్ళకి ఈ బిజినెస్ అనేది. సో మీకు డ్రీమ్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. డ్రీమ్స్ ఉంటే బెస్ట్ ప్లాట్ఫామ్ అయితే వేస్టేజ్ ఇంకెక్కడ ఇంటిదిగా మనకి సక్సెస్ అనేది రాదు. సో ఇందులో వస్తుంది, అర్థం చేసుకొని ఫుల్ గా చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెస్టేజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ ఎస్ఎస్ చక్రి. Morning everyone. Myself SS Chakravarti started. మాట్లాడండి. వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, మాట్లాడండి. సార్ వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే ఓకే సార్. అండ్ వెరీ కంగ్రాచులేషన్స్ టు హేమంత్. చాలా బాగా చెప్పారండి ఈ రోజు. నిజంగా సెషన్ ఆసమ్ గా ఉంది. అండ్ ఫస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ తో లాక్ చేస్తారు యాక్చువల్ గా. వై అనేది క్లియర్, సో హౌ అనేది చాలా ఈజీగా ఉంటుంది సీరియస్లీ. అండ్ ఈ పీపీటీలో ఉన్న స్లైడ్స్ కన్నా ద వే యూ ప్రెజెంటింగ్ ఈజ్ ఆసమ్ అండి. యాక్చువల్ గా చాలా బాగా చెప్పారు. అండ్ ఇప్పటి వరకు 2020 వరకు ఒక తరహా మొదలైంది. ఇప్పుడు 2021 నుంచి నిజంగా ఇంకా బాగుంటుంది. అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఈ రోజు ఈ బిజినెస్ లో ఉన్నది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. అండ్ ఈ నెట్వర్క్ మనం బిల్డ్ చేస్తే అన్డౌటెడ్లీ మనకున్న డ్రీమ్స్ గోల్స్ అన్ని అచీవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వన్ లాస్ట్ హ్యాండ్ రైస్, మిస్టర్ శివ కేశవరెడ్డి. శివకేశ్వర రెడ్డి గారు మాట్లాడండి. హలో సార్. సార్ గుడ్ మార్నింగ్ విస్టేజ్. హలో సార్. మాట్లాడండి, వినిపిస్తుంది, మాట్లాడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ బిజినెస్ గురించి అందరూ టెస్టిమోనియల్స్ అన్ని షేర్ చేసుకున్నారు. సో వెస్టీజ్ బిజినెస్ అనేది చాలా సింపుల్ అండి. ఓకే, వెస్టీజ్ అనే బ్రాండ్ మీ ఇంట్లోకి వస్తే మీ ఖర్చులే మీ ఇన్కమ్ గా మారుతాయి. మీ ఫ్రెండ్సే మీ నెట్వర్క్ లో మీకు తెలిసిన ఫ్రెండ్సే మీ నెట్వర్క్ అవుతారు. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. జస్ట్ మీరు షాప్ చేంజ్ చేసుకోవడం ద్వారా, దాన్ని రికమెండ్ చేయడం ద్వారా. దట్స్ ఎ వెరీ సింపుల్ బిజినెస్ అండి. 1 second. Let us end the session, sir. Give a big round of applause to Mr. Hemant Kumar. Really wonderful session అని చెప్పాలి. వాళ్ళ మైండ్ బాగ్లింగ్ మీరు అందరినీ కూడా లాక్ చేసేసారు ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్. హలో.
excellent session, Hemant garu. Once again, congratulations. Expecting more sessions from you. Wish you well, everyone. Awesome, sir. మీరందరూ క్రౌన్ ఎక్సలెంట్ సార్ హేమంత్ సార్ Excellent, Hemant sir. Hemant sir. అందరూ క్లయింట్ కంప్యూటర్. ఎక్సలెంట్ సార్ హేమంత్ సార్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరికీ.